మన గెస్ట్ భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న డాక్టర్ సుహాసిని ఆనంద్ తోటి ఈరోజు మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. గుర్తున్నాయి మేడం, మీకు బాగా నచ్చింది మీ నాన్నగారు ఎదురు ఒక 2-3 లైన్లు. రాగం పాడు రాచిలకే నీవే. ఒకవైపున ఎంటర్ప్రెన్యూర్గా రాణిస్తూనే మరోవైపున మీరు సంగీతంలో పిహెచ్డి, అది కూడా సినిమా సంగీతం. అసలు నాకేం అర్థం కాలేదు. దట్ వాజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ అండి. ఎఫ్ఎం రేడియోకా లేకపోతే ఆల్ ఇండియా రేడియోకా లేకపోతే వ్యాఖ్యాతగానా మీరు ఏ విధంగా పనిచేసి? కే విశ్వనాథ్ గారిని అండ్ పెద్ద పెద్ద మ్యూజిక్ కంపోజర్స్ని, ప్లేబ్యాక్ సింగర్స్ని అందరినీ కూడా, కోటి గారిని. మీకు తమిళం వచ్చు అనే సంగతి ఆయన తెలుసా మేడం లేదా? నా బాధ్యతగా నేను తీసుకున్నాను కొన్ని నిర్ణయాలు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారితో స్టేజ్ కూడా పంచుకున్నట్టున్నారు. లలిత రాగ సుధారస సారం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, పి సుశీల గారు, వాణి జయరామ్ గారితో కూడా స్టేజ్ పంచుకున్నట్టున్నారు. నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ. ఎన్ఎస్ సుబ్బలక్ష్మి గారు బాగా విష్ణు సహస్రనామం పాడిన, ఈ రోజు ఎవరింట్లో చూస్తే విష్ణు సహస్రనామం ఆవిడదే వినిపిస్తుంది. అన్నయ్య, తిక్కన, ఎర్రన ఎటువంటి వారండి మహాభారతాన్ని తెలుగులో అందించిన మహానుభావులు వాళ్ళు. నమస్తే, పొలిటిన్ మీడియాకి స్వాగతం. నా పేరు వినాయక్. ఈరోజు మన గెస్ట్ ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదురాలు, అంతేకాదు డాక్టరేట్ చేసిన ఉన్నత విద్యావంతురాలు, మరోవైపున రాజకీయ రంగంలో రాణిస్తున్న ప్రతిభావంతురాలు, భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న డాక్టర్ సుహాసిని ఆనంద్ తోటి ఈరోజు మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మీ చూస్తే బయోడేటా చూస్తే కనుక చాలా రంగాల్లో రాణించినట్టుగా కనిపిస్తుంది. అందులో అంటే ఒకవైపున సంగీతం, మరోవైపున రాజకీయ రంగం, మరోవైపున ఉన్నత విద్యారంగం. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే అసలు ఈ స్థాయికి రావడానికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఉపయోగపడింది? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మేడం అసలు? చిన్నప్పటి నుంచి సంగీత సాహిత్యానికి సంబంధించిన కుటుంబం. మా ఇంట్లో సంగీతం చిన్నప్పటి నుంచి నాన్నగారు పాడుతూ ఉన్నవారు. ఆ విధంగా వింటూ పెరిగాను. నాన్నగారు ఆడిట్ ఆఫీసర్, సీనియర్ ఆడిట్ ఆఫీసర్ ఇన్ ఏజీస్ ఆఫీస్, పాలగుమ్మి రాజగోపాల్ గారు. మా అమ్మగారు పాలగుమ్మి సీతామహాలక్ష్మి గారు, బిఎస్ఎన్ఎల్లో ఆవిడ పనిచేసేవారు. హైదరాబాద్లో పుట్టి పెరగడం, చిన్నతనం నుంచి ఇంట్లో ఏదైతే మనం వింటూ ఉంటామో దానిపైన ఆసక్తి కూడా ఉంటుంది. అది పుట్టుక నుంచి అది వినడం, ఫ్యామిలీలో ఉండడం వలన సంగీతం అంటే ఒక అభిరుచి. అది నేను నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి. పక్కన ఒక మ్యూజికల్ టీచర్ ఉండేవారు, అక్కడికి పంపించేవారు. అక్కడికి వెళ్ళి నేను స్వరబీజం చిన్నతనంలోనే పడ్డం. ఆ చిన్నతనంలో చాలా చిన్న ఏజ్లో కొన్ని సినిమాలు, చాలా చక్కని సినిమాలు వచ్చాయి అప్పుడు. శంకరాభరణం, సాగర సంగమం, ఇలాంటివన్నీ. అంటే సంగీత ఆధారంగా వచ్చిన ఒక మంచి అవి విన్న వెంటనే అలా వినడం, అలా పాడేస్తూ ఉండడం అన్నమాట. ఎవరింటికైనా తీసుకెళ్ళినప్పుడు పాడతావమ్మా పాడు అనగానే ఆ పాటలు అంటే అసలు వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేసేవారు. సో ఆ విధంగా అటు నేర్చుకోవడం, పాడుతూ ఉండడం, ఆ విధంగా అలవాటైంది. అలా పాడుతూ పెరిగాం. ఏ సంగీతం నేర్చుకున్నారు మేడం? కర్ణాటక సంగీతం? కర్ణాటక సంగీతమే. కర్ణాటక సంగీతం మీద కర్ణాటక సంగీతం. దాంట్లో ఎంఏ కూడా చేసినట్టున్నారు కర్ణాటక సంగీతంలో. అది తర్వాత యాక్చువల్లీ చిన్నతనంలో మామూలుగా రోజు వెళ్ళి జంట స్వరాలు, సరళి స్వరాలు, గీతాలు మామూలుగా మనం నేర్చుకుంటాం కదా, వర్ణాలు, ఇవన్నీ కూడా నేర్చుకున్నాం. బట్ ఒక పక్కన చదువుకోవాలి. నా అంబిషన్ అంతా కూడా ఒక పెద్ద ఉద్యోగినిగా స్థిరపడాలి అన్నది నాకు ఒక అంబిషన్ ఉండేది. ఎందుకంటే ఫాదరు పెద్ద ఉద్యోగంలో ఆడిటర్గా చేశారు, మదర్ ఏమో బిఎస్ఎన్ఎల్. సో ఎప్పుడు కూడా సంగీతం ఒక హాబీలానే ఉండేది. సో బాగా చదువుకొని బాగా మనం చదువే మనకున్న అంటే ఆస్తి, అంతే. అంటే అమ్మగారు నాన్నగారు కూడా ప్రభుత్వ ఉద్యోగులు. బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి అని చెప్పి. నాకు 2 బ్రదర్స్, శ్రీనగేష్ అండ్ కళ్యాణ్ రామ్ అని, వాళ్ళు కూడా చక్కగా ముగ్గురం బాగా ఎంతసేపు చదువుకోవడం, చదువుపైనే దృష్టి. మా ముగ్గురికి కూడా అమలు నువ్వైతే ఇది చదువుకోవాలి, ఐసీడబ్ల్యూఏ కాస్ట్ అకౌంటెన్సీ అయితే చక్కగా నువ్వు పెద్ద ఎక్కువ దూరాభారాలు లేకుండా మనం
డిగ్రీ పూర్తి చేసుకుని ఐసీడబ్ల్యూ చదివితే దిస్ ఒక డిగ్నిఫైడ్ జాబ్ వస్తుంది అని చెప్పి. మా పెద్ద తమ్ముడికి అలాగే కాస్ట్ అకౌంటెన్సీ, చార్టెడ్ అకౌంటెన్సీ చేయాలి అని చెప్పి. మా చిన్న తమ్ముడికి ఇంజనీరింగ్ సైడ్. అలా ఫాదర్ ఆడిటర్ కాబట్టి మీ దాని మీద దృష్టి పెట్టించినట్టున్నారు. అలా కొంచెం అంటే మా ఇంట్రెస్ట్లు బట్టే ఆ విధంగా పెట్టడం, అదే ఫోకస్డ్గా మేము చదువుకోవడం అలా. కానీ ఏమైందంటే నేను 8వ తరగతి వరకు హైదరాబాద్లో చదువుకున్న తర్వాత నాన్నగారు మెడ్రాస్ షిఫ్ట్ అయ్యారు డెప్యుటేషన్ మీద. అంటే సంగీతం పైన ఉన్న మక్కువ మూలన చాలామంది ఇక్కడ సాలూరు రాజేశ్వరరావు గారు లాంటి పెద్దవాళ్ళ పరిచయం ఏర్పడి వారు నాన్నగారి పాటలు అవన్నీ విని, రాజగోపాల్ మీరు రావచ్చు కదా చెన్నై వస్తే అక్కడ సినిమాలలో మీరు అక్కడ నేపథ్యం ఎలా ఉంటుంది, అక్కడ కొంత ప్లేబ్యాక్ సింగర్గా కూడా మీరు ఒక అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది కదా అని చెప్పడంతో సరే ఒకసారి ట్రై చేద్దామని అనిపిస్తుంది కదా ఎవరికైనా. సో నాన్నగారు అట్లా వెళ్ళడం, నా అమ్మగారు కూడా మళ్ళీ ట్రాన్స్ఫర్ పెట్టుకోవడం. సో మేము ముగ్గురం కూడా అలా చెన్నై వెళ్ళాం. మీ 8th క్లాస్ తర్వాత 8th నుంచి. సో అక్కడే ఒక దగ్గర 10 years ఉండిపోయాము. నా వివాహం కూడా చెన్నైలోనే జరిగింది. అలా అక్కడ నాన్నగారికి ఇంకా అనుంగు శిష్యులు. నాన్నగారు సాలూరు రాజేశ్వరరావు గారు ప్రముఖ సంగీత విద్వాంసులు. సాలూరు ఆయన సినిమాల్లో పాటలు పాడారండి మీ ఫాదర్ కూడా? పాడారండి. ఏ సినిమాల్లో? 14 సినిమాల్లో పాడారు. అంటే చాలా వరకు అంటే కొన్ని డబ్బింగ్ మూవీస్ అవన్నీ కూడా. డైరెక్టర్ ఆర్ ఇండైరెక్ట్ ఎలా అంటే పెద్ద పెద్ద మ్యూజిక్ కంపోజర్స్, ఈవెన్ ఇళయరాజా గారి సంగీతంలోను, రమేష్ నాయుడు గారి సంగీతంలోను ఇలా. ఫాదర్ ఇళయరాజా గారి సంగీతంలో పాడిన పాట మీకు ఏదైనా గుర్తుందా? తమిళం కావచ్చు, తెలుగు కావచ్చు, ఒక 2-3 లైన్లు పాడండి. అంటే యాక్చువల్లీ ఇదొక నాకంత గుర్తు, బట్ అంతా కూడా నాన్నగారి ప్రొఫైల్ బయోపిక్ ఉంది. పాలగుమి రాజగోపాల్ గారి బయోపిక్ ఉంది. సో అన్నిట్లో కొన్ని ఇంపార్టెంట్ గ్లిమ్సెస్ నాన్నగారు ఏమేమి పాడారు. సాక్షి మూవీలో కూడా పాడారు. రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్ ఇద్దరు పాడితే, మను గారు ఒకళ్ళకి పాడితే, నాన్నగారు చంద్రమోహన్ గారికి పాడడం, అట్లా కొన్ని పాటలు పాడడం గుర్తున్నాయి మేడం. మీకు బాగా నచ్చింది నాన్నగారు ఏదో 1-2-3 లైన్లు? నాన్నగారి పాట నేను పాడడం అన్నది నాకంత గుర్తులేదు. అంటే రాగం పాడు రాచిలకే నీవే నా ఊహల్లో నా తేనెల పాఠం అలా వస్తుంది అన్నమాట. నాకు అంత గుర్తులేదు నాన్నగారి పాటలు. అలా ఇలా ఎన్నో పాటలు ఉన్నాయండి, అవన్నీ కూడా పాడారు. ఆ తర్వాత అక్కడి నుంచి సంగీతం మీద ఎక్కువగా మక్కువ చూపడం. దాని తర్వాత మీరు ఐసీడబ్ల్యూలోకి ఎలా వెళ్ళారు మేడం? మళ్ళీ కామర్స్ అంతే. ఇప్పుడు అక్కడ బీకామ్ చదువుతూనే ఐసీడబ్ల్యూ ఇంటర్ అయిపోయింది అది చెన్నైలో చాలా మంచి స్టడీస్ బాగుంటాయి. అక్కడ ఉంటే చదువుకు కూడా బాగుంటుంది. అప్పట్లో హైదరాబాద్ అంత డెవలప్ అవ్వలేదు, అది ఇంకా జస్ట్ అప్కమింగ్ గ్రోయింగ్ సిటీ. మెడ్రాస్లో చాలా అప్పటికి A1 సిటీ మూలాన అటు నాన్నగారి అంబిషన్ ఓ పక్కన, మాకు చదువులు కూడా చాలా బాగా అనిపించిందండి. అక్కడ మంచి ఎడ్యుకేషన్ వచ్చింది మాకు. అక్కడ బీకామ్ మీనాక్షి కాలేజ్ ఫర్ ఉమెన్ అక్కడ చదువుతూ డిగ్రీతో సైమల్టేనియస్గా ఐసీడబ్ల్యూ ఎగ్మోర్ ఇన్స్టిట్యూట్లో అక్కడ ఇంటర్ అంటే ఫస్ట్ 2 గ్రూప్స్ అయిపోయాయి. అవుతూనే ఫైనల్ ఇయర్లో నాకు వివాహం. అంటే ఫస్ట్ వీళ్ళు చూసుకొని ఆనంద్ గారు వీళ్ళు ఆంధ్ర అలా విశాఖపట్నం వచ్చేసాను వివాహం అయ్యి. తర్వాత మీరు పిహెచ్డి కూడా చేసినట్టున్నారు. ఏ అంశంలో పిహెచ్డి చేశారు? మ్యూజిక్లో. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చాక కాస్ట్ అకౌంటెన్సీ ఫైనల్ చేశాను. ఫైనల్ చేసిన తర్వాత నాకు ఇక్కడ మంచి మంచి ఉద్యోగాలు వచ్చాయి, పెద్ద పెద్ద కంపెనీస్లో కూడా వచ్చాయి. నాకు అకౌంట్స్ ఆఫీసర్ పోస్టింగ్ వచ్చింది. కానీ పెద్ద కంపెనీస్లో అంటే అదొక రెస్పాన్సిబుల్ పోస్ట్. పొద్దున్న 8 అంటే ఈవినింగ్ 8 వరకు. అప్పుడు నాకు చంటి బాబు, సో కొంచెం ఎక్కువ కష్టపడాలి. మా వారేమో వ్యాపారవేత్త. ఆయన అన్నారు, నువ్వు ఇంత చదువుకున్నావు కదా, మన వ్యాపారానికి నేను కొంచెం నాకు తోడుగా ఉంటే బాగుంటుంది, మన వ్యాపారం కొంచెం అభివృద్ధి వెళ్ళడానికి బాగుంటుంది. సో నాకు కూడా సరే అయితే పొద్దు నుంచి రాత్రి వరకు ఈ ఉద్యోగం కన్నా సరే ఓకే బిజినెస్లో చేద్దాం. బిజినెస్లో మనం ఇద్దరం కలిసి పని చేసుకున్నాం, కష్టపడ్డాం, మా వ్యాపారం కూడా వృద్ధి చెందింది. మాకు స్టాఫ్. దేంట్లో ఏం వ్యాపారం మేడం ఇది? ఈయన ఇండస్ట్రియల్ పవర్ జనరేటర్స్, ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్ అంతా, క్రేన్స్ వాటి. ఇదేమో ఫస్ట్ కామర్స్ బ్యాక్గ్రౌండ్, తర్వాత అకౌంటెన్సీలోకి వెళ్ళారు. ఒకవైపున సంగీతం నేర్చుకున్నారు, సంగీతానికి సంబంధించిన దాంట్లో మీరు ఎంఏ చేసినట్టున్నారు. దాంట్లోంచి మళ్ళీ ఇప్పుడు మీకు ఈ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టినప్పుడు ఏమనిపించింది మేడం? ఫస్ట్ ఎంటర్ప్రెన్యూర్గా మీరు అందులోకి అడుగుపెట్టినప్పుడు, ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్గా మీకు ఎటువంటి ప్రోత్సాహం బయట కావచ్చు, ఇట్లా అంటే భర్త మీకు ఎలాగ ప్రోత్సాహం ఇచ్చారు, బయట ఎలాంటి పరిస్థితులు అనిపించాయి? అంటే మొదటి నుంచి కూడా నాకు ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక తపన ఉండేది.
ప్యాషన్ నుంచి ఆ కష్టపడే మనస్తత్వం వస్తుంది. మనం ప్రూవ్ చేసుకోవాలి లైఫ్లో ఒకటి అని ఒక యాంబిషన్ ఉండేది. సో ఆ విధంగా నాకు వ్యాపారంలో కూడా చాలా ఛాలెంజింగ్గా ప్రతిదీ కూడా తీసుకునేదాన్ని. అండ్ ఎక్కువ పార్ట్ డైరెక్ట్గా ఆనంద్ గారే ఇన్వాల్వ్ అయ్యేవారు వ్యాపారానికి సంబంధించి. అంటే మీకు అవగాహన లేని సబ్జెక్ట్ కూడా అది అప్పుడు? అవగాహన లేని సబ్జెక్ట్. అండ్ అది కాకుండా మేము సలహాలు సంప్రదింపులు అకౌంట్స్ సైడ్ ఎంతవరకు నేను అకౌంట్స్ చూసుకునేదాన్ని. సో ఆ విధంగా వచ్చింది. కానీ తర్వాత నాకు అనిపించింది నేను డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యేది ఇంకేదైనా కొంత ఎంఫసైజ్ అయ్యి నాకంటూ ఒక లైఫ్లో ఇంకేమన్నా నాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇచ్చేదాన్ని కాలేజీలో. నేను దేని గురించైనా నేను ఇన్స్టెంట్గా ఒక మాట్లాడడము, ఇవన్నీ కూడా నాకు క్వాలిటీస్ నాలో ఒక ఇంబైబ్ అయి ఉన్నాయి. అవి మేబీ అందులోంచి పుట్టిన తప్ప నేనేమో సరే నాకు ఎలాగో నేను ఉద్యోగానికి వెళ్ళటం లేదు, వాట్ ఎల్స్ కెన్ ఐ డూ అని అనిపిస్తూ ఒక పక్కన చేస్తున్నాను. వ్యాపారం చేసుకుని అకౌంట్స్ చేస్తున్నా సరే ఐ హ్యావ్ సమ్ టైం, మనకంటూ ఒకటి ఉన్నప్పుడు మనం ఇంకొకటి కూడా పర్స్యూ చేయొచ్చు అనిపిస్తుంది. సో అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ మ్యూజిక్కి ఓపెన్ అయ్యాయి అనమాట. సో దానిలో నేను ట్రై చేస్తే అప్పుడు నేను వెళ్ళాను ఇంటర్వ్యూకి. వెళ్ళినప్పుడు అప్పుడు మేడం వాళ్ళందరూ అన్నారు, మీరు ఇంటర్ మ్యూజిక్ బిఏ మ్యూజిక్ కాదు, మీరు ఎలా వచ్చేసారు డైరెక్ట్గా ఎంఏ మ్యూజిక్కి అని చెప్పి. మేడం నాకు ఇట్లా నేను నేర్చుకున్నాను సంగీతము, మేబీ అందులో మీరు ఒకసారి కనుక మీరు అంటే సరే అయితే నన్ను పాడమని చెప్పారు. సో నేను ఎప్పుడైతే పాడిన తర్వాత వాళ్ళు అన్నారు 10 మందిని మేము మాత్రమే తీసుకుంటున్నాము, సో ట్రై చేస్తామమ్మా, మీరు చాలా బాగా పాడుతున్నారు, కానీ బట్ వీ డోంట్ వాంట్ టు లూజ్ యూ, మీలాంటి స్టూడెంట్ని మేము వదులుకోలేము అని చెప్పి ఈవినింగ్ ఉంటుంది మేము రిజల్ట్స్ పెడతాము అని చెప్పగానే ఆ రిజల్ట్లో 10% నేనున్నాను. నాక అప్పుడు ఆనంద్ గారు అన్నారు, ఇప్పుడు అసలు రెగ్యులర్ క్లాసెస్కి ఏ విధంగా అటెండ్ అవుతావు, అసలు చిన్నపిల్లలు 2 ఉన్నారు ఇంట్లో కదా, అంటే పర్వాలేదా నీకు, ఈజ్ ఇట్ ఓకే, హెల్త్ అది కూడా చూసుకోవాలి ఈ టైంలో, పరుగులు పొద్దున్న 9 to 3 అంటే పర్వాలేదు, ఐ కెన్ డూ దట్ అన్నాను. చాలా కష్టపడానండి, ఎందుకంటే మాస్టర్స్ ఇన్ మ్యూజిక్ అన్నది అంత చిన్న విషయం కాదు. రెగ్యులర్ క్లాసెస్కి వెళ్ళాను ఆంధ్ర యూనివర్సిటీలో. సో దానిలో వెస్ట్రన్ మ్యూజిక్ ఉంటుంది, అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, అందులో థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది, మనోధర్మము. అంటే చాలా కష్టమైన ప్రక్రియ, ఎందుకంటే నేను ఉన్నది కాస్ట్ అకౌంటెన్సీ నుంచి డైరెక్ట్గా ఎంఏ మ్యూజిక్ వెళ్ళాను అంటే సంగీతం వచ్చినా అది సరిపోదండి మాస్టర్స్కి, దానికి చాలా కష్టం. తర్వాత పిహెచ్డి ఎలా చేశారు మేడం? అది అందులో ఎప్పుడైతే నాకు ఉత్తీర్ణత వచ్చిందో ఎంఏ కంప్లీట్ అయిపోయాక ఇంకా పిహెచ్డి ఒక అవకాశం ఉంటుంది కదా. సో పిహెచ్డి నేను ఒక అవకాశం వచ్చినప్పుడు దేని మీద చేయాలి, మ్యూజిక్లోనే పిహెచ్డి, నాకు ఒక అవకాశం మ్యూజిక్ మీద చేయాలి. సో మ్యూజిక్ మీద చేయాలంటే ఏదైనా ఒక నావెల్ సబ్జెక్ట్ ఒకటి తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి నేను నాన్నగారితో డిస్కస్ చేసినప్పుడు నాన్నగారు అన్నారు, సరే అయితే చాలా సంతోషం, నువ్వు కాస్ట్ అకౌంటెన్సీ చేసి అనుకోకుండా నువ్వు మళ్ళీ మనకి నా లైన్ అంటే నేను కూడా ఒక ఆడిట్ ఆఫీసర్గా చేసి మ్యూజిక్లో పర్స్యూ చేస్తున్నానో, నువ్వు కూడా అదే విధంగా ఎంఏ మ్యూజిక్ అయిపోయింది, చాలా వెరీ గుడ్ అమ్మా, అయితే సరే నావెల్ సబ్జెక్ట్ తీసుకో అంటే నేను ఏదైతే పాడగలను, నేను ఏదైతే చేయగలను దాని మీద చేద్దాం అన్నప్పుడు ఆ డిస్కషన్లో 4 గారు సార్లు రాజేశ్వరరావు గారు శిష్యులు. సో ఫిలిం మ్యూజిక్ మీద ఇప్పటివరకు ఎవరూ చేయలేదు, దాని గురించి కూడా మేము ఎంక్వైరీ చేసాం. సినిమా సాహిత్యం పైన చేశారు కానీ సినిమా సంగీతం పైన ఎవరు చేయలేదు. సో సినిమా సంగీతం పైన చేస్తే ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు డూ. ఎక్కడో రికార్డింగ్ మీద ఒకళ్ళు చేశారని, ఉత్తరాదిన ఒక నౌషద్ గారి పైన ఒకళ్ళు చేశారని ఒక వినికి. అంటే ఏపీలో మీరేం ఫస్ట్ సౌత్ ఇండియా మొత్తం ఎస్ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ ఫిలిం సినిమా సంగీతం పైన పిహెచ్డి చేసిన మొట్టమొదట వ్యక్తిని. సో దానికి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారితో మాట్లాడాను ఫస్ట్ వెళ్ళి, ఎందుకంటే వారు సినిమా పాటలు పాడారు, కర్ణాటక సంగీతంలోనూ ఆయన అభినవ త్యాగరాజస్వామి. సో వారిని అడుగు చాలా చాలా సంతోషం సుహాసిని, చాలా బాగా తీసుకుని, కానీ అదంత సులువు కాదు, చాలా కష్టపడాను. ఎందుకంటే ఒక కర్ణాటక సంగీతంలో ఒక రాగానికి ఒక పరిధి, కానీ సినిమా సంగీతంలో అలా ఉండదు. సినిమా సంగీతం అన్నది వివిధ రకాలుగా ఉంటుంది, బేస్ ఒక రాగం ఉంటుంది, దాని మీద ఎన్నో ఎక్స్పెరిమెంటల్ ట్యూన్స్ ఉంటాయి. సో ఏ విధంగా దానిపైన చేస్తున్నావో నేను లెట్ మీ సీ దట్ అని అన్నారు. వారు సంతకం పెట్టి వారు చాలా చక్కగా నన్ను ప్రోత్సాహిస్తూ లెటర్ అది కూడా రాశారు. అవన్నీ కూడా నేను పొందుపరిచాను, నిక్షిప్తం చేశాను. ఒకవైపున ఎంటర్ప్రెన్యూర్గా రాణిస్తూనే మరోవైపున మీరు సంగీతంలో పిహెచ్డి, అది కూడా సినిమా సంగీతం పైన. ఈ సౌత్ ఇండియాలోనే ఎవరు లేరు ఇంతవరకు. మరోవైపున 2007లో మీరు మిస్సెస్ ఆంధ్రప్రదేశ్గా ఎన్నికైనట్టున్నారు మేడం, అది దీని ముందేనా? అప్పుడు
ఆ, అది ఎంఏ మ్యూజిక్ అయిన తర్వాత చేసింది. ఎంఏ మాస్టర్స్ చేసింది 2003 నుంచి 2005 వరకు. ఆ తర్వాత ఏమైందంటే 5లో చివరిగా నేను పూర్తయ్యే టైంలో ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సర్స్ ఎఫ్ఎం అనేది ఓపెన్ చేస్తున్నారు, కొత్తగా ప్రారంభిస్తున్నారు. అప్పుడు అనౌన్సర్స్ని తీసుకుంటాము అని చెప్పారు. చెప్పినప్పుడు మా మేడం ఒకరు, సుహాసిని నువ్వు మాట్లాడతావు కూడా కదా, నువ్వు బాగా పాడతావు, మాట్లాడతావు, నువ్వు వెళ్ళి ట్రై చేయొచ్చు కదా, నీకు చాలా బాగా సూట్ అవుతుంది, దానిలో అదొక క్రియేటివ్ ఫీల్డ్ అది అని అన్నప్పుడు ఆ రోజు నేను వెళ్ళాను, ఆల్ ఇండియా రేడియోకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ రోజు లాస్ట్ డే, గబగబా నేను అప్లికేషన్ ఫిల్ చేసి ఇచ్చేసాను అనమాట. ఇచ్చినప్పుడు 80 మంది సెలెక్ట్ అయ్యారు. 80 మందిలో కూడా నేను సెలెక్ట్ అవ్వడం, ఆ తర్వాత వర్క్షాప్ జరుగుతున్నప్పుడు కొంత ఎవరెవరు ఎలా మాట్లాడతారు అన్నది ఒక ప్రతిభ, అది కూడా చూశారు. చాలా చక్కగా ఒక మంచి ఎగ్జాంపుల్ కూడా ఉంది. చాలా ఒకరు అన్నారు, అంటే వర్క్షాప్ ఎలా ఉంటుందంటే అంత బాగుంటుంది, ఎందుకంటే ఇక్కడ స్టాండర్డ్ ఆర్గనైజేషన్. అది మీకు ఒక హాఫ్ అన్ అవర్ సమయం ఉంది. మీరు ఒక పుణ్యక్షేత్రం గురించి, ఆ అమ్మవారి గురించి, ఆ అయ్యవారి గురించి వివరిస్తున్నారు. మీ దగ్గర ఒక 6 డజన్ పాటలు ఉన్నాయి, దేవుడికి సంబంధించిన పాటలు మాత్రం ఉన్నాయి. మీరు చెప్పడం అయిపోయింది, ఆ పాటలన్నీ అయిపోయాయి, ఇంకొక 5 నిమిషాలు, ఒక ఐ థింక్ 3-4 మినిట్స్ టైం ఉంది, ఒకే ఒక పాట ఉంది, అన్ని పాటలు అయిపోయాయి. ఆ ఒక్క పాటే అంటే ఏంటంటే అంటే అమలాపురం పాట ఒక్కటే ఉంది, ఏం చేస్తారు అని అడిగారు నన్ను. అనగానే అసలు ఎవరైనా చెప్పగలరా అన్నప్పుడు సరే ఐ టు ట్రైడ్. అప్పుడు నేనేమో ఏం చెప్పానంటే తప్పకుండానండి, అంటే ఏ విధంగా సింక్ చేస్తారు. ఇప్పుడు భగవంతుడి మీద మాట్లాడుతున్నప్పుడు, భగవంతుడి గురించి మాట్లాడుతున్నప్పుడు దైవికమైన పాటలు వస్తాయి, సినిమాలో కూడా అంటే అమలాపురం పాట ఒకటే ఉంది అని చెప్పారు. అనగానే అంతే, ఎందుకు ఇప్పుడు అమ్మవారి గురించి చెప్తూ, ఆ దేవి పుణ్యక్షేత్రం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అంత అందంగా ఆ దైవికమైన కార్యక్రమం అంతా వచ్చి అదే ఊర్లో తిరునాళ్ళు జరుగుతుంది. తిరునాళ్ళు జరుగుతున్నప్పుడు అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఆ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఈ పాట వేసిస్తాను అన్నారు. అనగానే చాలా క్లాప్స్ కొట్టారు. అంటే ఎలా ఉంది క్రియేటివిటీ, ఎలా ఉంది, మీరు ఏ విధంగా ఈ పాటని ఆ హాఫ్ అన్ అవర్ ప్రోగ్రాంలో మీరు ఇంక్లూడ్ చేయబోతున్నారు అన్న దాంట్లో ఒక చిన్న ఆ విధంగా మంచి చాలా భలే ఉండేది. ప్రతిరోజు ఒక థ్రిల్లింగ్, ప్రతి నిమిషం మనం ఏం మాట్లాడుతున్నాం. ఆ తర్వాత అందులో సెలెక్ట్ అవుతూనే నాకు అబ్దుల్ కలాం గారు అప్పుడు ఫ్లీట్ రివ్యూకి విశాఖపట్నం వస్తున్నారు. వాళ్ళేమో ఎవరైనా ఒక లేడీ కావాలి, భాషలన్నీ వచ్చారు. ఆయన రాష్ట్రపతిగా ఫ్లీట్ రివ్యూకి మన విశాఖ వచ్చారు. వస్తున్నప్పుడు అక్కడ నేవల్ వాళ్ళు ఆల్ ఇండియా రేడియోకి ఫోన్ చేసి ఎవరైనా ఒక అనౌన్సర్ ఆయనతో పాటు కోఆర్డినేట్ చేయడానికి, 2-3 భాషలు వచ్చిన ఆవిడ కనుక ఉండి వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు కావాలి అన్నప్పుడు మా స్టేషన్ డైరెక్టర్ అప్పుడు నన్ను పిలిచారు. అప్పుడు ఐ వాజ్ నాట్ ఈవెన్ ఆన్ ద కన్సోల్ అన్నది ఒకటి ఉంటుంది మామూలుగా, మనం చెవు మీద పెట్టుకుని మనం ఫేడర్ అది ఆన్ అండ్ ఆఫ్, దానిపైన కూడా ఇంకా నేను ఫుల్గా ట్రైనింగ్ తీసుకోవాలి. అప్పుడు పిలిచారు, సుహాసిని ఇలా అబ్దుల్ కలాం గారు వస్తున్నారు, కెన్ యూ కోఆర్డినేట్ విత్ హిమ్ అని. అసలు నాకేం అర్థం కాలేదు. దట్ వాజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ అండి. అసలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏంటి, నేను చేయగలనా అని నాకు అసలు నా మీద నాకే అసలు ఒక బయటకు వచ్చి నేను మా వారికి ఫోన్ చేశాను, కెన్ ఐ డూ దట్ అంటే, ఏం పర్లేదు నువ్వు చేయగలవు, యూ కెన్ డూ దట్. తమిళ వచ్చేప్పటికే తమిళనాడు రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి తెలుగు మీద అవగాహన పూర్తిగా ఉంది, సంగీతం మీద అవగాహన ఉంది, హిందీ ఇంగ్లీష్ కూడా అలవాటు మీకు. అప్పుడు అందువల్ల కోఆర్డినేట్ చేసుకున్నారు మేడం ఆ ప్రోగ్రామ్ని? అది అంటే ఆ ఆఫర్ వచ్చింది, ఆ తర్వాత విశాఖ ఉత్సవ్ అంతవరకు వచ్చిన తర్వాత ఇంకా లాస్ట్లో కొంత ఆ ప్రోగ్రామ్ ముందు వెనక అవ్వడము, వెంటనే విశాఖ ఉత్సవ్కి నన్ను సెలెక్ట్ చేయడము. సో అలా అంటే ఫస్ట్ సెలెక్షన్ వాజ్ ఫర్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ ప్రోగ్రామ్ అని చెప్పి నేను చెప్తున్నాను. ఆ తర్వాత విశాఖ ఉత్సవ్ అనేది అసలు అప్పుడు ఒక కాంపీరింగ్ అని ఒక ఆస్పెక్ట్ అసలు అది ఒకటి ఉందని చెప్పి మనకు తెలియదు. అప్పుడు మాట్లాడేస్తూ అట్లాగా కోఆర్డినేట్ చేసుకుంటూ, అంటే అప్పట్లో కొన్ని ఆ స్టేజ్ కాకుండా ఇంకొక స్టేజ్లో షేర్ చేసుకున్నాను. అప్పుడు వారి ప్రోగ్రామ్ ఏదో కొంత మార్పులు జరిగాయి, ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనగానే కొంత లాస్ట్ మూమెంట్ చేంజెస్ ఉంటాయి కదా. బట్ సెలెక్షన్ అయితే అయ్యింది అంతవరకు. ఆయనతో కలిసి మీరు ఆ తర్వాత వేరే ప్రోగ్రాంలో నేను వారితో కలిసి వారితో మాట్లాడడం, వారి గురించి నేను చెప్పడం అది జరిగింది. అది విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ వాళ్ళ ప్రోగ్రాంలో అబ్దుల్ కలాం గారిని పిలిచారు. పిలిచినప్పుడు నేను వారితో మాట్లాడడం, వారి గురించి నేను చెప్పడం,
వాడి సైటేషన్. ఇంకొక ప్రోగ్రాంలో నాకు ఒక మంచి అవకాశం దొరికింది. అప్పుడు మిస్ అయినా ఆయన రాలేకపోయినా తర్వాత మళ్ళీ ఆయన కలుసుకోగలిగారు. మళ్ళీ తెలుసుకున్నాను. ఇంకోటి మేడం, మీరు ఆల్ ఇండియా రేడియోలో పనిచేసినప్పుడు అంటే ఎఫ్ఎం రేడియోకా లేకపోతే ఆల్ ఇండియా రేడియోకా లేకపోతే వ్యాఖ్యాతగానా, మీరు ఏ విధంగా పనిచేసి అందులో జరిగింది మేడం అసలు అది? మంచి ప్రశ్న. యాక్చువల్లీ మేము సెలెక్ట్ అయింది మాత్రం మామూలుగా అనౌన్సర్స్గానే సెలెక్ట్ అయ్యాము. ఆ తర్వాత ఎఫ్ఎం రేడియో స్టార్ట్ అవుతుంది అన్నది అప్పుడు మాకు తెలిసింది. రెయిన్బో, ఎఫ్ఎం రెయిన్బో ఇనాగ్రేషన్కి. ఆ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ అప్పుడు కూడా నేను స్టేజ్ మీద మీరు యాంకర్ చేయాలి అని చెప్పి నన్ను చెప్పడం. సో అది కూడా నేను ఓపెనింగే అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ప్రసార్ భారతి మోడస్ ఆపరాండి ఒక రకంగా ఉంటుంది, ఎఫ్ఎం రెయిన్బో కాబట్టి ఇది డిఫరెంట్గా ఉంటుంది. సో హాయ్ ఫ్రెండ్స్, హౌ యూ, ఎలా ఉన్నారు మీరు, అలా కొంచెం పెప్ యాడ్ చేసి మాట్లాడడం. అది ఆ విధంగా ఆ ఏజ్లో అలా కూడా నేను చాలా మంచి కార్యక్రమం, ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ కూడా నేను చేయడం జరిగింది. ఇంకా ఆ తర్వాత కూడానండి ఆల్ ఇండియా రేడియోలో మేము లైవ్లో అందరూ ఎమినెంట్ పర్సనాలిటీస్ని ఇంటర్వ్యూ చేయడం లైవ్లో. ఎందుకంటే చిన్న విషయం అది కాదు. అదేంటంటే అది ఎటువంటి వాళ్ళని, విశ్వనాథ్ గారిని కూడా, కె విశ్వనాథ్ గారిని అండ్ పెద్ద పెద్ద మ్యూజిక్ కంపోజర్స్ని, ప్లేబ్యాక్ సింగర్స్ని అందరినీ కూడా, కోటి గారిని, విద్యాసాగర్ గారిని అండ్ డాక్టర్స్ అండ్ ఎంతమందినో. ఇది కాకుండా బయట కూడా ఒక మంచి ప్రోగ్రామ్స్లో కున్నంగుడి వైద్యనాథన్ గారిని, ఫార్మర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ శేషన్ గారితో కూడా నేను ఇంటర్వ్యూ చేశాను. ఎలాంటి అనుభవం మేడం? మీరు ఇంటర్వ్యూలు చేశారు కదా శేషన్ గారితో, ఎప్పుడు మేడం చేసింది? ఇప్పుడు ఇది చేసింది 2000 అండ్ ఐ థింక్ 6 or 7 ఇయర్లో. అప్పుడు వచ్చినప్పుడు అంటే ప్రతిదానికి ఇప్పుడు లేడీస్లో టు టాక్, టు కమ్యూనికేట్ అండ్ టు ఎవరి గురించి అయినా చదవాలన్నా, ఎవరి గురించి అయినా మాట్లాడాలన్నా వాళ్ళకు ఏవో వాళ్ళు ప్రతిదీ నన్ను సుహాసిని ఉన్నారు, సుహాసిని ఉంది అంటే తను చక్కగా ప్రార్థనా గీతము పాడుతుంది, మాట్లాడుతుంది, అన్నీ కూడా చేస్తుంది అని ఒక ఇది వాళ్ళకు ఒక ఇంప్రెషన్. టిఎన్ శేషన్ గారు అంటే అప్పటికే ఆయన దేశవ్యాప్తంగా పేరున్న వ్యక్తి. అవును, పేరున్న వ్యక్తి. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసరే కాకుండా ఎన్నికల కమిషన్లో మొత్తం రూపురేఖలు తీసుకొచ్చి రాజకీయ పార్టీలకి ఒక భయకంపితమైన వాతావరణం అనుకోవచ్చు ఆ సమయాల్లో. అంటే టిఎన్ శేషన్ గారి పేరు చెప్తే ఏ భయపడని రాజకీయ పార్టీ అంటూ లేదు. అలాంటి వ్యక్తిని మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎలా అనిపించింది మేడం? మీకు చేసే ముందు, మీకు ఆ పేరు చెప్పిన తర్వాత టిఎన్ శేషన్ గారిని ఇంటర్వ్యూ చేయాలనుకున్నప్పుడు ఎలా అనిపించింది అసలు? అది ఏంటంటే జస్ట్ ఆ మూమెంట్ ఆఫ్ టైంలో ఇప్పుడు ఆయన వస్తున్నారు, మీరు మాట్లాడాలి, చేయాలి అని చెప్పారు. జస్ట్ కొద్ది క్షణాల ముందు నేను వెంటనే ఆయన అప్పట్లో ఇంత నెట్, గూగుల్ ఇమీడియట్గా ఓపెన్ చేసుకుని వెంటనే సెర్చ్లో రాదు. బట్ ఓవరాల్గా హెడ్లైన్స్ ఏంటి అబౌట్ హిమ్ జస్ట్ వేగ్గా తెలుసు అంతే తప్ప మనకి అంత అనుభవం, అంత వయసు లేదు, అనుభవము లేదు. మీరు చేయాలి అనగానే అది ఒక అదృష్టం, కానీ అట్ ది సేమ్ టైం ఒక ఛాలెంజ్. నేను ఏం మాట్లాడతాను ఆయనతో? ఆయన వస్తూనే ఎన్న కేకపోరే ఎన్న ప్రశ్న దావత్ ఇరుకా అని అన్నారు. అసలు ఏంటి, ఏం మాట్లాడుతున్నారు, నాతో ఏమైనా ఉన్నాయా క్వశ్చన్స్ నీ దగ్గర అని అడిగాడు. నేనేమో చూస్తే తమిళం మాట్లాడినప్పుడు ఆయన మామూలుగా మీకు తమిళం వచ్చు అనే సంగతి ఆయన తెలుసా మేడం? లేదా తెలుసో తెలీదో ఆయన ధోరణిలో ఆయన మాట్లాడేశారు. ఎందుకంటే అక్కడ ఉన్న ఎక్కువ మంది తమిళియన్స్ కాబట్టి. లక్కీగా నాకు కూడా తమిళ వచ్చింది కాబట్టి అక్కడ నేను ఏంటి లేదండి, మిమ్మల్ని నేను అడగడం, జస్ట్ మీరు అని చెప్పి ఓవరాల్గా మాట్లాడడం. బట్ ఏ క్వశ్చన్స్ చేశారు మేడం అయినప్పుడు? అంటే మీరు అసలు ఒక ఎలక్షన్ కమిషన్గా మీకున్న అనుభవాలు, మీరు ఏ విధంగా, మీరు ఎందుకు కొత్త ప్రక్రియ, కొత్త ఒరవడి తీసుకురావాలని అనిపించింది ఈ కమిషన్? అంతవరకు ఏమీ మేజర్ చేంజెస్ లేవు ఎలక్షన్ కమిషన్కి సంబంధించి. బట్ ద స్ట్రిక్ట్ అండ్ స్ట్రింజెంట్ రూల్స్ వాట్ హీ బ్రాట్ ఇన్, అసలు ఏ విధంగా మీరు తీసుకోగలిగారు? అంత డేరింగ్ అండ్ డాషింగ్గా మీరు ఎందుకు తీసుకోవాలనుకున్నారు? మీకు ఎవరి ఒత్తిడి లేదా? మీరు ఏమి అంటే తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అన్నది. దానికి నేను ఎందుకు, ఆయన చాలా అసలు అంటే కూల్గా, అంటే నా మీద అవును నా బాధ్యతగా నేను తీసుకున్నాను కొన్ని నిర్ణయాలు. నేను ఎందుకు భయపడాలి? నేనెవరికి భయపడాలి? నేను ఈ మార్పులు తీసుకురావాలి, వస్తే బాగుంటుంది అని అనుకున్నాను. యాజ్ పర్ రూల్ ఐ వెంట్ అండ్ ఐ టుక్ ద డెసిషన్స్ అని చెప్పారు. అసలు స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ అయింది. అదొక మీరు చేసిన ఫెమినిన్ పర్సన్స్లో ఎవరైతే వాళ్ళు మాట్లాడిన తీరు కావచ్చు, వాళ్ళు మాట్లాడిన మాటలు కావచ్చు,
మీ లైఫ్ని టర్న్ చేసింది అనే దానికి ఫలానా ఆయనతో ఇంటర్వ్యూ చేస్తేనే నాకు అది బాగా గుర్తుండిపోయింది, ఆయన ఇలా మాట్లాడారు, నా లైఫ్ టర్న్ అవ్వడానికి ఆయన కారణం, ఆ ఇంటర్వ్యూ కారణం ఏదైనా చెప్పగలుగుతారు కూడా, ఏమైనా గుర్తున్నాయి అలాంటివేనా? నాకు ఫస్ట్ నుంచి ఐఎమ్ ఏ గుడ్ లెర్నర్ అండి. నాకు ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, మీలో ఏదైనా ఒక కొత్తది ఉంది నేను నేర్చుకోవాల్సింది అనుకుంటే నేను వెంటనే అది నేర్చేసుకుని నేను ఇంకొక స్టెప్ ఎదుగుతాను. ఇంకొకళ్ళతో చేస్తున్నాను, ఆయన దగ్గర నుంచి నేర్చుకుంటాను, ఇంకొకటి స్టెప్ ఎదుగుతున్నాను. నాకు తెలియనిది, నాకు రానిది, నాకు లేనిది ఉండకూడదు అన్న ఒక తపన. ఎందుకంటే నాకు ఆ ఇంక్విజిటివ్నెస్ ఎక్కువ నాకు. సో మేబీ అందుకనేనేమో యాజ్ ఎ స్టేట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్, ఇప్పుడు మామూలుగా మనం ఏది చేసుకున్నాను, నాకు ఒక నిమిషం ముందు, ఒక హాఫ్ అన్ అవర్ ముందు మీరు దీని గురించి మాట్లాడాలి అంటే దాని గురించి నేను హాఫ్ అన్ అవర్లో నేను చేస్తున్న ఎక్సర్సైజ్ మేబీ బహుశా ఎవరు చేయరేమో. నేను అసలు మొత్తం ఐ విల్ బి ఆఫ్ ఫ్రమ్ ద అదర్ వరల్డ్. నేను అసలు మొత్తం అన్నీ ఎవరు నన్ను డిస్టర్బ్ చేయద్దు, డోంట్ డిస్టర్బ్ మీ అనేస్తాను. నేను నా వరల్డ్లో నేను ఉంటాను, దాని గురించి నేను ఏం చేయాలి ఏంటి అదే తపన నాకు. మేబీ అందుకనేనేమో అది నా ప్యాషన్ అండి, అంతే. దేనికైనా ఒక ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీరు చేయగలరు. సో చాలామంది అడుగుతుంటారు, మీరేంటి మాట్లాడతారు కూడా, మీరు పాడతారు కూడా, అసలు మీరు ఈ యాంకరింగ్ అది ఇది అంటారు. ఇట్స్ మేబీ అది యాంకరింగ్ అనాలా, అది కాంపేరింగ్ అనాలా, అది ఇంటర్వ్యూయరా, అన్నీ కూడా ఇంటర్లింక్డే. చూడండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా హీ యాంకర్స్ సమ్ షోస్, బట్ ఏంటంటే ఏదో హాచ్ పాచ్గా హాయ్ హోయ్ అన్నది కాకుండా ఒక స్టాండర్డ్గా మాట్లాడాలి, ఒక సబ్జెక్ట్తో మాట్లాడాలి అని ఒక ఇది. ఇప్పుడు సుహాస్నితో మాట్లాడుతున్నాము, సుహాస్నితో ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాము, సుహాస్నితో ఒక డిబేట్ చేస్తున్నాము అంటే అమ్మో ఆవిడ సబ్జెక్ట్ ఉంది, ఓకే. సో కొంత మనం కూడా ప్రిపేర్ అవ్వాలని, అవతల వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వాలి నా దగ్గరకు వస్తున్నప్పుడు. సో ఆ విధంగా ఉండాలి అన్నది నేను, ఎందుకంటే ఏది ఇచ్చినా స్టాండర్డ్గా ఇవ్వాలి. మీరు మధ్యలో మనం కొంత మిస్ అయ్యాం. 2007లో మీరు మిసెస్ ఆంధ్రప్రదేశ్కి ఎలా వెళ్ళారు అన్నది మిస్ అయ్యాం. ఎలాగా దానికి ఎలాగా అవకాశం దక్కింది, ఎలా వెళ్ళారు అసలు? అదేంటంటే ఈ ఆల్ ఇండియా రేడియోలో వెళ్ళినప్పుడు జస్ట్ అందులో పనిచేస్తున్నప్పుడు మనం కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు మేము ఒక అడ్వర్టైజ్మెంట్ చూసాను. నేను మామూలుగా మేము ఒక బెంగళూరు టూర్ వెళ్ళాం, నేను మా ఫ్యామిలీతో. ఒక పేపర్లో ఐ థింక్ ఇట్స్ అ బుక్, స్వాతి వీక్లీ ఏదో, అందులో శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 18 to 35 లేడీస్ ఎవరైనా ఉంటే దానికి మిస్సెస్ అంటే శ్రీమతి ఆంధ్రప్రదేశ్ టైటిల్. సో చాలా అసలు చాలా బాగుంది. అసలు వాట్ ఈస్ దిస్ షో, ఇది ఒకసారి చూడాలని అంటే ఒకటండి, నాకు ద ఎంకరేజ్మెంట్ వాట్ ఐ గెట్ ఫ్రమ్ మై హస్బెండ్, మా నాన్నగారు అందరూ కూడా నాకు ఒక సపోర్టివ్ ఫ్యామిలీ ఉండడం మూలాన కూడా అది. అయితే డేట్స్ వేశారు వాళ్ళు. అప్పుడు ఏంటి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 23 జిల్లాలు అప్పుడు. ఎందుకంటే ఒక్కొక్క జిల్లాలో వాళ్ళు వచ్చారు పర్సనల్గా ఇంటర్వ్యూకి, ఈ లేడీస్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుని హైదరాబాద్ వెళ్ళడానికి. సో విశాఖపట్నం డేట్ వచ్చేసరికి ఆ రోజు నేను హైదరాబాద్లో ఉంటాను యాజ్ పర్ మై టూర్ స్కెడ్యూల్. అరే నేను మిస్ అయిపోయానే అనుకున్నాను, హైదరాబాద్ వచ్చాను. నాన్నగారు అన్నారు, మళ్ళీ చూస్తే ఆ రోజు ఎందుకో విశాఖపట్నంది వాళ్ళు సాటిస్ఫాక్షన్గా లేరన్నారు. మళ్ళీ ఇంకో రోజు పెట్టారు వాళ్ళు. సో మళ్ళీ వచ్చింది సునీ, ఇది మీకోసం అనుకుంటా, అది వైజాగ్లో మళ్ళీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు అంటే ఏ డేట్ అంటే, సో దట్ డే ఐ వెంట్. ఆ రోజు కూడా మా పిల్లల్ని స్కూల్కి పంపుకొని ఇక్కడ ఒక హోటల్లో ఒక హాల్లో వాళ్ళు ఇంటర్వ్యూస్ అన్నీ చేశారు. సరే సరదాగా చూసొద్దామని వెళ్ళా. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, అసలు 300 పైన అప్లికేషన్స్ వచ్చాయి లేడీస్. నేను వెళ్ళినప్పుడు నేను 12 o'clock వెళ్ళాను. వెళ్తే అసలు మీ స్లాట్ ఇప్పుడు లేదండి మేడం, సాయంత్రం 5:30 దాకా బుక్ అయిపోయి, 5:30 తర్వాత మీరు కావాలంటే చెప్పండి, ఇంట్రడక్టరీ ఒక 2 minutes చెప్పాలి. నేను అన్నాను, ఐఎమ్ సారీ, మా అబ్బాయి వస్తాడు, అయినా నేను వేరే జాబ్, అప్పటికి నేను ఆల్ ఇండియా రేడియోకి నాకు ఏదో డ్యూటీ ఉంది ఆఫ్టర్నూన్, నేను చేయలేను, ఫెటాల్ నాకు ఒక 5 minutes ఇస్తే నేను చెప్పేసి వెళ్ళిపోతాను, అదర్వైజ్ నేను ఐ కాంట్ అండి అన్నాను. ఎందుకో వాళ్ళు నన్ను చూశాక వాళ్ళకి ఏమనిపించిందో తెలియదు. అప్పటికి 1 అయిపోయింది, 1:30 అందరూ అక్కడ ఉన్న లేడీస్ అందరూ వెళ్ళిపోయారు, 10 మంది ఉన్నారు, అందరూ లంచ్కి వెళ్ళారు. సరే మేడం మీరు కూడా ఒక 2 minutes చెప్పేసేయండి, మీరు కూడా అయిపోతుంది అని అన్నారు. వాళ్ళు ఏదో అనుకున్నారు, నేను కూడా ఒక 2 minutesలో నేను మాట్లాడాను. నేను ఐ ఇంట్రడ్యూస్డ్ మై సెల్ఫ్, అప్పటికప్పుడు అనుకున్నాను, ఐ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అండ్ ఐ వెంట్. నేను అయిపోయాను, అంతా అయిపోయాను. సాయంత్రం 5:30కి నాకు ఫోన్ వచ్చింది. గబగబా వాళ్ళు అన్నారు మేడం యూ గాట్ సెలెక్టెడ్, మేము ఒకసారి మీ ఇంటికి వస్తున్నాము అని చెప్పారు. మా ఇంట్లో అప్పటికి అసలు ఇంకా నాకు ఏం అర్థం కాలేదు. షూటింగు ఇవన్నీ కూడా చాలా కొత్త అండి అసలు. అదంటే నా అనుకున్నాము. సో వాళ్ళ ఇంటికి వచ్చి మొత్తం హౌస్ అంటే అవన్నీ కూడా షూట్ చేసుకుని, అంటే వైజాగ్ అంటే అప్పటికి మీరు జిల్లా నుంచి సెలెక్ట్ అయ్యాను అంతే. జిల్లా నుంచి ఒక 5-6 మంది సెలెక్ట్ అయ్యారు. సో ఆ తర్వాత 1 monthలో అది సెమీఫైనల్స్, క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్. ఈలోగా అక్కడప్పుడు నేను కొంచెం యోగా స్టార్ట్ చేశాను.
ఒక 2 months. ఎందుకంటే 1 month తర్వాత ఏదైనా చెప్పాను కదా, నేను ఏది ప్రిపేర్ అయినా దాని మీద దాని ఫుల్ ఫోకస్ ఉంటుంది. సో చూద్దాం బాగుంటుంది అని చెప్పేసి ఆ రోజు యోగా కూడా నేర్చుకోవడం. ఆ తర్వాత వెళ్ళాక అవుట్ స్టాండింగ్ అండి, అవుట్ స్టాండింగ్. వన్ షుడ్ గో. అసలు రియాలిటీ షో అంటే అందులో అది ఎంత డిగ్నిఫైడ్గా కండక్ట్ చేశారంటే టీవీలో. అదే టైంలో ఈనాడు వాళ్ళు పరిపూర్ణ మహిళ దానికి వెళ్ళారు. అదే టైంలో జీ తెలుగులో శ్రీమతి ఆంధ్రప్రదేశ్. అసలు ఐ ఫేర్డ్ అనమాట. అంటే అందరూ 10 మంది అందరూ ఉన్నప్పుడు వాళ్ళ టాలెంట్. ఆంధ్రప్రదేశ్ అనేది జీటీవీలో జీ తెలుగులో, అండ్ అటేమో పరిపూర్ణ మహిళ ఈనాడులో. సో ఇదేంటవుతుందంటే టాలెంట్ రౌండ్ అని ఒకటి ఉంటుంది. అందరూ డ్యాన్స్ సెలెక్ట్ చేసుకున్నారు లేడీస్లో చాలామంది. నేను ఒక్కదాన్ని పాటతో వెళ్ళేదాన్ని. సో న్యాచురలీ డ్యాన్స్ అన్నది ఇట్స్ సో కలర్ఫుల్. పాట అన్నది పాయింట్స్ కొంత ఎలా వస్తాయా అని భయపడేదాన్ని. బట్ ఎప్పటికప్పుడు చాలా కాంపిటేటివ్గా ఆఖరికి సెమీఫైనల్స్ అయిన తర్వాత ఫైనల్కి నేను పరిపూర్ణ మహిళలోనూ ఫైనలిస్ట్ని, జీ తెలుగులోనూ ఫైనలిస్ట్ని. అప్పుడు వాళ్ళు ఫోన్ చేశారు వచ్చి, మేడం అన్నిటిలోనూ మీరే ఫైనలిస్ట్ కనబడుతున్నారు, సో ఏదైనా ఒకటి దానిలో ఉంటారా బాగుంటుందేమో అంటే. అన్నిట్లోనూ ఎందుకంటే అదే సేమ్ ఇయర్లో అన్ని ఫైనలిస్ట్లోనూ ఉండము, మీ ఇష్టం మేడం, అదర్వైజ్ ఆల్సో యూ కెన్ కమ్, పర్వాలేదు అని అన్నారు. అనగానే నాకే అనిపించింది, ఎందుకంటే ఇన్ని రకాలు కాదు, అట్లీస్ట్ నేను ఒక దానిలోంచి తప్పుకుంటే ఇంకొక అమ్మాయికి 11th person 10 మందిని సెలెక్ట్ చేస్తారు ఫైనలిస్ట్ కింద. ఒక 11వ ఆవిడకి అవకాశం వస్తుంది కదా. సో మనమే అంతే అత్యాస పడిపోవడం ఎందుకు అని చెప్పి, సరే ఎలాగూ నేను శ్రీమతి ఆంధ్రప్రదేశ్లో అప్పటికే నేను కొంత ముందుకు వచ్చేసాను. సో ఇంకా అది ముందే చెప్పేశాను, నేను అది విత్డ్రా అయిపోతున్నానండి అని చెప్పి. వాళ్ళు కూడా చాలా మంచి మనసుతో ఒప్పుకున్నారు. సో ఇందులోనేకి రావడం అన్నీ ఒక సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ అయితే మీరు ఎలా డీల్ చేస్తారు, ఈ సిచ్యువేషన్ అయితే మీరు ఎలా దీని మీద మీ సొల్యూషన్ ఏంటి. అలాగా 5 మంది జడ్జెస్, ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్క జడ్జి, ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్క జడ్జి, స్పాంటేనిటీ. అండ్ ఒకసారి అయితే మాకి ఓట్స్ వేసేసారు. అంటే ఏ అంశాలని తీసుకున్నారు? అన్నీ కూడా మహిళా ఓరియంటెడ్. కుటుంబ నేపథ్యం, పిల్లలు, మహిళ, తన కెరియర్, హౌ కెన్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఇలా అన్ని విధాలుగా. ఆ తర్వాత ఒక ఎగ్జాంపుల్, మీరు మీ హస్బెండ్ కొన్న డబ్బులు ఇవ్వద్దు, ఎవరికి అప్పు ఇవ్వద్దు అంటే ఇచ్చారు, బట్ కానీ మీరు ఏం చేశారు, ఇలా మీ దగ్గర బంగారం ఉంది, ఒక బోనస్ వస్తే బంగారం కొనాలి అని అనుకున్నారు. అంటే ఎంత చక్కగా, అంటే ప్రతి ఇంట్లోనూ జరిగే విషయం. నిజంగా అది క్వశ్చన్ వచ్చేసరికి మనం ఆ టైంలో మనం ఏం చేస్తాం, ఆ టైంలో మీరు తీసుకునే డెసిషన్ నిజంగా బ్యూటీ అండ్ బ్రెయిన్ అండి అది. అలా అని ఒక వాక్ చేసిన అంతా కూడా శారీ కాస్ట్యూమ్తో అసలు బ్రహ్మాండంగా అసలు అటు ఈటీవీ కానీ ఇటు జీ తెలుగు కానీ వండర్ఫుల్ అండి. ఆ కిరీటం మీకు పెట్టేటప్పుడు ఎలా అనిపించింది మేడం? అసలు నాకు చాలా సంతోషం అనిపించింది. ఒకటండి, నేను కొంతవరకు నా ప్రయత్నం నేను చేస్తాను, మిగతాది నేను కొంత స్పిరిచువల్గా కూడా ఉంటాను. ఓవర్ ఎగ్జైట్ అయిపోవడం కానీ, ఓవర్ బాధ నిరాశ నిస్పృహ అయిపోవడం కానీ నేను కొంత ఉండను. ఎందుకంటే ఓకే, మన పని మనం చేసేసాం అన్నది నేను, మిగతాది కొంచెం భగవంతుడి మీద భారం పెడతాను. ఆ రోజు నాకు రావడం, ఐ జస్ట్ థ్యాంక్డ్ గాడ్, దట్స్ ఇట్. అంటే ఏ అవకాశమైనా నాకు ఇది ఇంకా నాకు స్టెప్పింగ్ స్టోన్. బికాజ్ దానివల్ల అండ్ ఆల్ ఇండియా రేడియో వల్ల అసలు నేను ఏం మాట్లాడాలి, నా ఫిజికల్ పోస్చర్ ఎట్లా ఉండాలి, ఏ విధంగా నేను ఎదుర్కోవాలి ఒక కష్టాన్ని కానీ, దేన్నైనా సరే ఎలా ఫేస్ చేయాలి అన్నది ఎన్నో నేర్చుకున్నానండి. టర్న్ అవ్వడానికి ఆల్ ఇండియా రేడియో మీకు బాగా ఉపయోగపడింది. ఎస్, ఆల్ ఇండియా రేడియో అండ్ దిస్ రియాలిటీ షో. అసలు ఈ రియాలిటీ షో కూడా నాకు ఆల్ ఇండియా రేడియోనే. ఎందుకంటే లైవ్లో మాట్లాడుతున్నప్పుడు ఒక సంస్కారవంతంగా ఏ విధంగా మాట్లాడాలి అన్నది, ఇంకొకళ్ళని మనం అడ్రస్ చేస్తున్నప్పుడు ఎలా అడ్రస్ చేయాలి అన్నది. అంటే ఒకటి, మహిళలు అంత హక్కులు డెఫినెట్లీ ఉండాలి, అన్నీ కరెక్టే. కానీ మన రెస్పెక్ట్ని మనం నిలుపుకుంటూ ఎదుటివాడిని రెస్పెక్ట్ కూడా నిలపడం కూడా ఒక సెన్సిబుల్ పాయింట్ అది. అంటే మన బట్టి అవతల వాళ్ళు అన్నది నేను ఎక్కువగా నమ్ముతాను. నిజంగా ఇఫ్ ఎట్ ఆల్ కొన్ని మనం ఫేస్ చేయాల్సి వస్తే ఓకే, హౌ టు ఫేస్ అన్నది దానికి మళ్ళీ వేరేగా ఆలోచించుకుంటాం, అంతే తప్ప. మళ్ళీ మనం సంగీతంలోకి వెళ్దాం మేడం. మీరు సంగీతం పిహెచ్డి చేశారు,
దానికి ముందేనా లేకపోతే దాని తర్వాత ఎప్పుడు మేడం మీరు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారితో స్టేజ్ కూడా పంచుకున్నట్టున్నారు? అవునండి. ఎప్పుడైతే నేను మాట్లాడుతూ పాడుతూ ఉన్నానో ఎన్నో అవకాశాలు వచ్చాయండి నాకు ఇక్కడ. ఇక్కడ చాలా మహామహులు ఉన్నారు. కొన్ని స్టాండర్డ్ ప్రోగ్రామ్స్ అంటే నాథ సుధా తరంగిణి అని నేదునూరి గారి సంస్థ ఒకటి, అండ్ విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ, విశాఖ మ్యూజిక్ అకాడమీ, ఇలాంటి కొన్ని మనకు చెప్పుకోదగ్గ మన ఎవర్గ్రీన్ సంస్థలు ఉన్నాయి. అవేంటంటే టు ప్రొటెక్ట్ ద కల్చరల్ థింగ్. చాలా స్టాండర్డ్గా ప్రోగ్రామ్స్ చేస్తాయి ఆ ఆర్గనైజేషన్స్. అందులో మాట్లాడాలి అంటే అదొక క్వాలిఫికేషనే. పెద్దవారు ఉన్నారు, పేరాల బాలమురళి గారు అని, రాంభట్ల నృసింహశర్మ గారు లాంటి వాళ్ళందరూ కూడా చక్కగా ప్రోగ్రామ్కి కాంపీరింగ్స్ అవి చేస్తూ ఉండేవారు. ఒకసారి ఎందుకు అనూహ్యంగా పేరాల బాలమురళి గారు వేరే వారి ఆఫీస్ ప్రోగ్రామ్ కోసం ఎక్కడో కడప వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఒక 5 రోజుల ప్రోగ్రామ్, అది టీటీడీ ఇన్ అసోసియేషన్ విత్ నాదసుధా తరంగిణి అండ్ మన కళాభారతిలో చేస్తున్నప్పుడు మిగతా 3 రోజుల ప్రోగ్రామ్ ఎవరు చేయాలి అన్నప్పుడు నన్ను సెలెక్ట్ చేయడం. అప్పుడు నేను మాట్లాడడానికి చాలా ప్రిపేర్ అయ్యి ఎందుకంటే ఇదంతా పెద్ద సబ్జెక్ట్. సో అలా ఎన్నో ప్రోగ్రామ్స్లో కూడా చేయడం వల్ల నాకు కొంత ఈ అనుభవం. అప్పుడు అడిగారు కూడా, మీరు ఏమన్నా దీని మీద ట్రైనింగ్ తీసుకున్నారా, మీరు ఈ యాంకరింగ్ చేయడానికి ఇంత స్టాండ్ అంటే, ఏం లేదండి, ఏ ప్రోగ్రామ్కి ఆ ప్రోగ్రామే నేర్చుకుంటూ కొత్తగా రాసుకుంటూ కొత్త విషయాలు తెలుసుకుంటూ. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారితో ఎప్పుడు మనం మంగళంపల్లిగా ఆ ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు మధ్యలో ఒక విజయ నిర్మాణ సంస్థ వారు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు వారి సంస్థకి అంబాసిడర్గా ఉండేవారు. అప్పుడు వారి ప్రోగ్రామ్స్ 3 రోజుల ప్రోగ్రామ్స్ ఇక్కడ కళావాణిలో, పోర్ట్ కళావాణిలో పెట్టడం. ఒకరోజు సినిమా సంగీతం మీద, ఒకరోజు కర్ణాటక సంగీతం మీద, ఒకరోజు స్వీయ సంగీతం మీద అలా పెట్టినప్పుడు ఆ మంగళంపల్లి గారి గురించి మాట్లాడడం, వారి ఆ 3 రోజుల ప్రోగ్రాంలో నేను కూడా ఉన్నాను. ఎందుకంటే డయస్ మీద వారి సైటేషన్స్ కానీ, వారి గురించి చదవడం కానీ, ప్రోగ్రామ్ ఈవెంట్స్ గురించి చేయడం కానీ అన్నిటికీ కోఆర్డినేట్ చేసేదాన్ని. ఆయన అన్ని పాటల సెలెక్షన్లోనూ ఒక పాట సెలెక్ట్ చేసుకున్నారు, సలలిత రాగ సుధారససారం, అది నర్తనశాలలో. సో అదేంటి అది డ్యూయట్ సెలెక్ట్ చేసుకున్నారు, డ్యూయట్లో మరి వారితో ఎవరు పాడతారు అనగానే విజయ్ కుమార్ గారు అదే మన సుహాసిని ఉంది కదా అని అన్నారు. అనగానే అసలు ఐ వాజ్ స్టండ్. నేను అనుకున్నాను ఏదో జోక్ చేస్తున్నారులే లాస్ట్ మూమెంట్లో. ఆయన ఎక్కడా మహా ఉద్దండులు ఉన్నారు మ్యూజిషియన్స్ మనకి విశాఖపట్నంలో అని అనుకున్నాను. లాస్ట్లో వారితో నువ్వు పాడమ్మా అని చెప్పాక నేను నిజంగా అది సాహసమేనండి. ఆ సమయంలో కూర్చుని పాడుతున్నప్పుడు నేను వెనకాల కూర్చున్నాను. యాక్చువల్లీ నేను భయపడ్డాను. వారి పక్కన అసలు నేను కాదు, వారు మైక్ ఇలా పెట్టి ఇట్లా పక్కన కూర్చోమ్మారా అన్నారు. నేను స్టార్ట్ చేసినప్పుడు పక్కన కూర్చుని పాడడం అన్నది అసలు నాకు ఇప్పుడు కూడా అసలు ఆ విషయం తలుచుకుంటే గూస్ బంప్స్. అసలు కొన్ని అండి ఒక యోగం అంతే. అమ్మవారు ఆవిడే మంగళంపల్లి గారి పక్కన పాడాలని అనుకున్నారేమో, షీ సెలెక్టెడ్ మీ, అంతే. ఇట్స్ నాట్ మీ. 2 లైన్లు పాడండి మేడం, ఆయనతో పాడింది. ఆ 2 లైన్లు పాడండి ఒకసారి అలాగా. సలలిత రాగ సుధారససారం సర్వకళామయ నాట్య విలాసం సలలిత రాగ సుధారససారం. బట్ అసలు అంత స్వరము అంతా కూడా ఇవాళకి కూడా నా దగ్గర ఆ రికార్డ్ ఉంది. ఐ గివ్ యూ దట్ రికార్డ్. చాలా బాగుంటుంది. బాగా పాడారు మేడం, మీరు నిజంగానే బాగా పాడారు. ఎందుకంటే సంగీతం అంటే మైమరిపించే ఒక మంత్రం లాంటిది. అదేవిధంగా అనారోగ్యంతో ఉన్న వాళ్ళకు కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేది సంగీతమే చెప్పాలంటే. వెరీ గుడ్ మేడం, నిజంగా. రెండోది ఇంకోటి, మీరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, పి సుశీల గారు, వాణి జయరామ్ గారితో కూడా స్టేజ్ పంచుకున్నట్టున్నారు. అవునండి. అది ఇప్పుడు అదే ఎలా అవకాశం? అది ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్లో, మ్యూజికల్ ప్రోగ్రామ్స్, ఒకసారి ఇప్పుడు టి సుబ్బరామరెడ్డి గారు కూడా చాలా మంది పిలిచి వాళ్ళకి సత్కారం చేసి వాళ్ళు మ్యూజికల్ సినిమాకి సంబంధించిన వాళ్ళందరినీ. సో అలా సుశీల్ గారి ప్రోగ్రామ్ అప్పుడు సుశీల్ గారితో అనమాట, ఆవిడ పాడుతూ ఉంటే నేను ఆవిడతో పక్కనే కూర్చొని నుంచి కొంచెం సేపు స్టేజ్ షేర్ చేసుకోవడం. ఇవన్నీ కూడా 2012, 2013 అట్లా అనమాట, ఈవెన్ 14 కూడా. సో అలా జానకి గారితో, ఇంకా బాలసుబ్రహ్మణ్యం గారితో డైరెక్ట్గానే నేను ప్రైవేట్ ఆల్బమ్లో పాడాను.
అది నాన్నగారు చేసిన హనుమ విజయం అని ఒక దాంట్లో బాలసుబ్రహ్మణ్యం గారితో పాడడం, అసలు అది ఒక ప్రైవేట్ ఆల్బమ్ హనుమంతుడు. గుర్తుందా మేడం ఏదైనా 2 లైన్లు? యాక్చువల్లీ నాకు ఇప్పుడు ఏమీ గుర్తులేవు, అవన్నీ కూడా నేను సిడీస్ ఇస్తాను మీకు, అందులో సిడీస్లో ఉన్నాయి అవన్నీ కూడా. ఏదైనా మీకు గుర్తున్నది సినిమా పాటలు వాళ్ళతో పాడింది ఏదైనా గుర్తున్నది ఒకటి పాడండి మేడం. సినిమా పాట ఏం పాడలేదు, ఇది జానకి గారిది అవన్నీ నేను తర్వాత మళ్ళీ బిట్స్ తీసి గుర్తు తెచ్చుకోండి, పర్వాలేదు నెమ్మదిగా. ఈ మూగ మనసుల మూవీలో గోదారి గట్టుంది, గట్టు మీన సెట్టుంది, సెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది, ఓ ఓ ఓ ఆ పాట సుశీల్ గారు నేను అసలు సేమ్ మాకు ఆ వాయిస్ లాగా అనిపించింది, నిజంగా ఆవిడ పాడినట్టుగానే అనిపించింది నిజంగా చెప్పాలంటే. అది. అండ్ జానకి గారితో ఏమో సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా, చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవడే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే, సిరిమల్లె పువ్వా, అలా ఆవిడతో పాడుతున్నప్పుడు జస్ట్ ఒక చరణం నేను పాడాను అనమాట, ఆవిడ నేను. వాణి జయరామ్ గారు వీళ్ళిద్దరికి డిఫరెంట్ కదా మేడం, ఆవిడ గొంతు వేరేగా ఉంటుంది వాళ్ళిద్దరిది. ఆవిడతో మా ఆల్బంలో ఒక పాట పాడాను, అంటే నేను సోలో పాడాను, ఆవిడ వేరే పాట పాడారు. బట్ ఆవిడ పాటలు కూడా నేను చాలా వరకు స్టేజ్ పైన కూడా పర్ఫార్మెన్స్ చేశాను. అదేమో స్వాతి కిరణంలో తెలి మంచు కరిగింది తలుపు తీయవా ప్రభూ, ఇలగొంతు ఉణికింది పిలుపు నీయనా ప్రభూ, తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ, ఇలగొంతు ఉణికింది పిలుపు నీయనా ప్రభూ, నీదోవ పొడవున కువ కువల స్వాగతం, నీ కాలి అలికిడికి మెలకువల వందనం, తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ, ఇలగొంతు వణికింది పిలుపు నీయనా ప్రభూ. బాగుంది మేడం, చాలా బాగుంది. మీకు విశ్వనాథ్ గారు ఎక్కువగా సంగీతపరమైన సినిమాలు అవి ఎక్కువ చేశారంట కదా, అందులో ఏవైనా మీరు అంటే ఆయనతో కూడా మీకు అటాచ్మెంట్ ఉంది, ఆయనతో కూడా మీ ఫాదర్ దగ్గర నుంచి ఉంది అంటే ఇప్పుడు ఆయన చేసిన సినిమాలు ఏవైనా గుర్తున్నాయి మేడం? ఆయన సినిమాలు పాడినవి కానీ ఆయన అందులో మంచి మంచి సాంగ్స్ సాంఘిక పరంగానూ ఉన్నాయి, ఆయన దాంట్లో సంగీత పరంగానూ ఉన్నాయి ఆయన. అవును, దానికి ఒక ఇన్సిడెంట్ ఉంది. నేను 6th స్టాండర్డ్ చదువుతున్నప్పుడు మా నాన్నగారు ఆఫీస్లో ఒక కాంపిటీషన్ జరిగినప్పుడు మాకు తెలియకుండా మా అమ్మగారి ఫ్రెండ్స్ ఎవరో వచ్చి నా పేరు ఇచ్చేశారు. ఇచ్చినప్పుడు ఏదో ఒకటి ప్రిపేర్ అవ్వాలి కదా. అప్పుడు సాగర సంగమంలో ఓం నమ శివాయ ప్రిపేర్ అయిపోతున్నాను. నాకు మా నాన్నగారు తెలియదు పెద్ద నేను అంత బాగా పాడతాను, ఎందుకంటే నాన్నగారు పొద్దున్నంతా ఆఫీసు, ఈవినింగ్ మ్యూజికల్ క్లాసెస్కి ఇంకా సంగీతం నేర్చుకుంటూ ఉండేవారు. అలా అయితే రాత్రి 9:30 అలా అయింది. నాన్నగారు ఇంటికి వచ్చేసరికి అమ్మ చెప్పారు, ఇలా సునీ రేపు పాడుతుంది అంటే, అవునా ఏం పాట పాడుతున్నావు, నువ్వెందుకు పాడుతున్నావు ఏంటి అని ఆయన అసలుకి ఆ క్వశ్చన్ చేసేసరికి ఇలా ఓం నమ శివాయ అంటే, అవునా ఓం నమ శివాయ ఏది పాడు అన్నారు. పాడితే ఏంటో పాడడం ఏంటి అసలు అని అడిగారు. అయితే ఇప్పుడు ఎందుకు లాస్ట్ మూమెంట్లో ఏదైనా ఇంకా రేపే ప్రోగ్రాము తను డిస్కరేజ్ అయిపోతుందేమో అనే మా నాన్నగారు ఏం చేశారంటే, సరే అయితే ఒక పని చెయ్యి, అందులో ఒక చరణం ఎలా ఉంటుంది, ఆ హమ్మింగ్ అప్పుడు చక్కగా నువ్వు వాల్యూమ్ ఏ విధంగా వదలాలి రావాలి అని చెప్పి అదొకటి చెక్ చేసుకోమని చెప్పి చరణం దగ్గరికి వచ్చేసరికి, ప్రకృతి పార్వతి నీతో నడచిన 7 అడుగులే స్వర
అంటే ఇలా వెళ్ళి అలా రావాలి అని చెప్పారు. నాకు ఇంకా అదే అలా గుర్తుండిపోయింది అనమాట. అంటే 7 అడుగులే స్వరలాప్తకమై సగమదని సగమద, అసలు ఇంకా అలా అలా పాడేశాను. పిచ్ అనేది తెలియాలి మేడం, అంటే హై పిచ్ కానీ లో పిచ్ కానీ తెలిస్తేనే. అండ్ భావం ఇంపార్టెంట్ పాడేటప్పుడు. సో అలా వెళ్ళాలి, ఆ స్మూత్నెస్, ఆ స్వింగ్, అలా అది హార్డ్ రాక్ లాగా పాడకూడదు. పాట అన్నది ఒక సౌమ్యంగా మృదువుగా ఫీల్ ఉండాలి, హాయిగా ఏ విధంగా స్వింగ్ అనమాట, అది ఎలా వెళ్ళాలి ఎలా కిందకి రావాలి అన్నది అది యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఇంకా అక్కడ దింపేయడం. నాకు ఫస్ట్ ప్రైజ్ రావడం అందులో, ఫస్ట్ ప్రైజ్. సో అక్కడ నుంచి ఎదురు చూసుకోవడం లేదు, వెనక్కి తిరిగి చూసుకోవడం లేదు, ఎదురు ముందుకు వెళ్ళడమే ఇంకా లేదు. యాక్చువల్లీ సంగీతం పాటలు పాడి బోల్డ్ అండ్ ప్రోగ్రామ్స్ ఇచ్చేసానండి. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొంత ఈ ప్రొఫెషన్లోకి వచ్చేసాక కొంత తగ్గింది పాడడం అదే కూడా, బికాజ్ ఐఎమ్ నాట్ ఎ పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్. సో ఆ నాలెడ్జ్తో దానిపైన ఒక రీసెర్చ్ చేసి ఇప్పుడైనా సరదాగా కొంచెం ఎక్సర్సైజ్ ఏదైనా ఒక ప్రిపరేషన్ ఉండి పాడడం అంటే అప్పుడు చాలా బాగా వస్తుంది. అప్పుడు అనిపిస్తుంది నా సంగీత ప్రపంచాన్ని ఏంటి నేను ఐ హ్యావ్ టు మెయింటైన్ దాట్ అని, బికాస్ సంగీత మ్యూజిక్ ఈజ్ మై స్ట్రెస్ బస్టర్. నాకు అసలు ఒక పిల్ అవసరం లేదు, ఒక మెడిసిన్ అవసరం లేదు. ఏదైనా కొంచెం చిరాగ్గా ఉంది అంటే హాయిగా కూర్చొని ఒక మంచి పాట పాడేసుకుంటే హాయిగా దాని మీద, దట్స్ మ్యూజిక్ థెరపీ. రాఘవేంద్రరావు గారు కొన్ని మంచి సినిమాలు చేశారు, అన్నమయ్య అలాంటివి. అసలు నిజంగా అన్నమయ్య అంటే ఇంకా తిరుగులేని, అసలు అందులో ఏమైనా మంచి సాంగ్ పెట్టండి మేడం, మా కోసం పాడిన ఒక నిగమాంతవర్ణిత మనోహర రూప నగజాజధరుడా శ్రీనారాయణ. నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ. నారాయణ వెంకట నారాయణ, నారాయణ తిరుమల నారాయణ. వీతించు వైరాగ్య దివ్య సౌఖ్యం బియ్య నూపక గదా నన్ను ఒడవరకుచో. పైనే సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ. పైనే సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ. నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ. నారాయణ లక్ష్మీనారాయణ, తిరుమల నారాయణ, తిరుపతి నారాయణ. హరే హరే హరే. చాలా బాగుంది మేడం. మీ ఇంట్లో వాళ్ళకి వరకు ట్యాబ్లెట్స్ కూడా అక్కర్లేదు, ఇంకా మీ పాట చాలు. ఇంకోటి మేడం, మీరు అంటే సంగీతంలో డాక్టరేట్ చేశారు, కర్ణాటక సంగీతం బాగా అవపోసం పెట్టారు. కర్ణాటక సంగీతంలో ఏదైనా అంటే ఇప్పుడు దానికి సంబంధించి మనం చెప్పుకోదగింది చూసుకుంటే కనుక కర్ణాటక సంగీతానికి సంబంధించి ఫేమస్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, బాగా ఆవిడ తిరిగిలేదు. ఆవిడ ఏది మనకి విష్ణు సహస్రనామం పాడిన ఈ రోజు ఎవరింట్లో చూస్తే విష్ణు సహస్రనామం ఆవిడదే వినిపిస్తుంటుంది. మీకు ఏదైనా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పాట కానీ గుర్తున్నవి ఏదైనా ఉన్నా చిన్న 2-3 లైన్లు? యాక్చువల్లీ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అంతా మనం పాడలేం, కానీ యాక్చువల్లీ సంగీతానికి నిజంగా ఒక కేర్ ఆఫ్ అడ్రస్ కర్ణాటక సంగీతానికి. అసలు వారికి వారే. కానీ కర్ణాటక సంగీతంలో అంటే ఇప్పుడు ఎవరైనా కర్ణాటక సంగీతం మీద కానీ లేకపోతే సంగీతం వైపు కానీ ఆకర్షితులైనా లేదంటే నేర్చుకున్న దానికి ఆద్యురాలు ఆవిడే మెయిన్. అంటే మీ చిన్నప్పుడు అవ్వచ్చు, మా చిన్నప్పుడు అవ్వచ్చు,
పొద్దున్నే సుప్రభాతం వచ్చిందంటే ఆవిడది. అవును, ఆవిడదే. అంటే మేమేంటంటే కర్ణాటక సంగీతంలో మేము ఎన్నో కీర్తనలు నేర్చుకున్నాము. అంటే వారందరూ మాకు స్ఫూర్తి. డికే పట్టమ్మాళ్ గారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, ఎంఎల్ వసంత కుమారి గారు, ఇంకా త్రిమూర్తులు త్యాగరాజస్వామి వారు, శ్యామశాస్త్రి గారు, మాకు ముత్తుస్వామి దీక్షితార్ గారు, వారి కీర్తనలు, వారు రాసిన కీర్తనలు మాకు నేర్పారు. అవి మేము ఏదైనా నేర్చుకుని సంగీతం కీర్తనలు ఒకటి మరి. సిద్ధి వినాయకం సిద్ధి వినాయకం మనీషం చింతయామ్యహం ప్రసిద్ధగణనాయకం విశిష్టార్థదాయకం వరం సిద్ధి వినాయకం సిద్ధయక్ష కిన్నరాది సేవితం సిద్ధయక్ష కిన్నరాది సేవితం అఖిల జగత్ ప్రసిద్ధ మూల పంకజ మధ్యస్థం మోదకహస్తం సిద్ధి వినాయకం మహేశం చింతయామ్యహం ప్రసిద్ధగణనాయకం విశిష్టార్థదాయకం వరం సిద్ధి వినాయకం సిద్ధయక్ష సిద్ధయక్ష కిన్నరాది సేవితం అఖిల జగత్ ప్రసిద్ధ మూల పంకజ మధ్యస్థం మోదకహస్తం సిద్ధి వినాయకం. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడిన కీర్తనలు మీకు బాగా నచ్చినవి ఉన్నాయి మేడం? 2 లైన్లు. అసలు పొద్దున్న లేస్తే నేను వారివి లలితా సహస్రనామం, ముఖ్యంగా విష్ణు సహస్రనామం, సుప్రభాతం, ఇది కాకుండా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడిన కనకధార స్తోత్రం అండ్ మధురాష్టకం. ఇవి మధురాష్టకం కానీ కనకధార స్తోత్రం కానీ ఏదైనా ఒక 2 లైన్లు చదవండి మేడం. నిజంగా ఎందుకంటే అవి చాలా శక్తినిచ్చేవి కూడా. కనకధార స్తోత్రం అనేది ఏ ఇంట్లో చదివితే అది చాలా అమ్మవారికి చాలా ఇష్టమైన స్తోత్రం అది. వందే వందారు అంగం అంగం హరిహే పులకభూషణమాశ్రయంతే భృంగాంగనీవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయా ముగ్ధా ముహుర్విదధి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాతృశోర్మధుకరీవ మహోత్పలేయ सा मे श्रियं दिशतु सागर संभवायाः. కర్ణాటక సంగీతంలో చాలా బాగా మీరు అంటే బహుముఖ ప్రజ్ఞాశాలిగా మీరు ఉన్న అందులో కర్ణాటక సంగీతంలో మీరు ఆరితేరిపోయారు. ఇంకా మెలోడీ సాంగ్స్ అయినా మీకు పాడగలుగుతారా మేడం? మెలోడీ సాంగ్స్ పాడిన అనుభవం ఉందా అసలు ఎప్పుడైనా? సినిమా సాంగ్స్లో మెలోడీ సాంగ్స్ అంటే పాతవి కాకుండా లేటెస్ట్ ఏమైనా పాడారా? గోపికమ్మా చాలునులే మాని నిదరా గోపికమ్మా నిను విడని మా మంచు తెరా విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా బాలా పరదాలే తీయక పరుపేదిగనీయక పవళింపాయింతగా లేరా కడవల్లో కవ్వాలు సడి చేస్తున్నా వినక గడపల్లో కిరణాలు లేలెమ్మన్నా కదలక కలికి కునుకేల
తెల్లవార వచ్చెనమ్మ గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదరా గోపికమ్మ నిన్ను విడని మా మంచు తెరా. మెలోడీ సాంగ్ కూడా మీరు చాలా బాగా పాడుతున్నారు మేడం. నిజంగా అంటే టెస్ట్ చేస్తున్నారా? లేదు మేడం, టెస్ట్ చేయడం కాదు, కానీ అంటే మీరు పాడుతుంటే మాకు కూడా అలా వినాలనిపిస్తుంది నిజంగా. అందుకని మేము ఈ పాడ్కాస్ట్లో ఏంటంటే మా ఎవరైతే ప్రేక్షకులు చూస్తారో వాళ్ళు కూడా అలా వింటారని ఉద్దేశం కొద్దీ మిమ్మల్ని అలా అడుగుతున్నాం. మీరు ఇందాక నాన్నగారి గురించి ఒకటి అడిగినప్పుడు నాన్నగారు పాడినవి ఏమన్నా మీకు గుర్తున్నాయా అన్నారు. మీకు ఒక డిఫరెంట్ ఇంకొకటి వినిపిస్తాను. నాన్నగారిది సాలూరు రాజేశ్వరరావు గారి సంగీతంలో గజేంద్ర మోక్షం స్వరపరిచినప్పుడు పోతన గారు రచించిన పద్యాలు 36 సెలెక్ట్ చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క రాగం, అందులో నాన్నగారు పాడిన పద్యం నేను పాడతా. ఎందుకంటే పద్యం తెలుగువారి సొంతం కాబట్టి పద్య ప్రక్రియ అన్నది చాలా చాలా మనం ఒకసారి ప్రయత్నం చేస్తాం. పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతి పరమేష్ఠి ప్రముఖామరాధిపులకు ప్రాప్యోపరాకుండు దుస్తర మార్గంబున తేజరిల్లు హరికిన్ తత్వార్థినై మ్రొక్కెదన్. నిజంగా పద్యం కూడా అంటే మీరు కామర్స్ బ్యాక్గ్రౌండ్ కానీ తెలుగు పద్యం బాగా పాడారు మేడం. నిజంగా ఇప్పుడు పద్యాలు ఎవరు పాడట్లేదు, పద్యాలు ఎవరు వింటలేదు. పద్యం కూడా స్కూల్ పిల్లల్ని ఎవరిని అడిగినా మాకు పద్యం అంటే ఏంటో కూడా తెలియదు అనే పరిస్థితి. తెలుగునే మర్చిపోయారు బాగా చెప్పుకోవాలంటే. కానీ నేను నాన్నగారు చేసిన గజేంద్ర మోక్షం, రుక్మిణీ కళ్యాణం, ప్రహ్లాద చరిత్ర, వామనావతారం 4 ఘట్టాలు పోతన భాగవతంలోనివి. ఈ 4 కూడా నాన్నగారు మా సొంత దీంతో మేము రికార్డ్ చేయించినప్పుడు రుక్మిణీ కళ్యాణంలో రుక్మిణి పాత్రలో నేను కొన్ని పద్యాలు పాడాను. ప్రహ్లాద చరిత్రలో ప్రహ్లాదుడిగా నేను, రుక్మిణీ కళ్యాణం వామన అవతార చరిత్ర వామనుడిగా ఆ పద్యాలు కూడా అదృష్టం నాకు దక్కింది నాన్నగారి కూతురుగా. అంటే సాధారణంగా మీరు మొట్టమొదట మీరు తీసుకుంది బీకామ్ ICWA, తర్వాత హఠాత్తుగా MA తెలుగు చేశారు, దాంట్లోనే సంగీతంలో PhD. కామర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి తెలుగు సాహిత్యం, తెలుగు భాష పాండిత్యం వీటి మీద మక్కువ ఎలా చూపించారు మేడం? అదేవిధంగా ఈ ఏదైతే మనకి తరగని ఆస్తి, నిజం చెప్పుకోవాలంటే తమిళనాడులో తమిళంకి, కర్ణాటకలో కన్నడానికి, ఆంధ్రప్రదేశ్లో తెలుగుకి, ఈ 3 భాషలు కూడా చాలా ప్రాచీనమైన భాషలు. అక్కడ ప్రభుత్వాలు చూసుకుంటే కనుక కర్ణాటకలో కన్నడం కావచ్చు, తమిళనాడులో తమిళనాడుకి సంబంధించి అత్యధికమైన ప్రాధాన్యత ఇస్తాయి. వాళ్ళు మాట్లాడే భాష దగ్గర నుంచి, రాయడం దగ్గర నుంచి అన్నిటికీ కూడా వాళ్ళ ప్రాధాన్యత, కట్టు బొట్టు అన్నీ కూడా. మన రాష్ట్రానికి వచ్చేటికి తెలుగు దాదాపుగా తగ్గిపోతుందని చెప్పుకోవాలి. అంటే సాధారణంగా ఇప్పుడు పిల్లలు ఎవరైనా హై డాడీ అని మాట్లాడతారు కానీ నాన్నగారు అని కానీ, లేకపోతే ఇంకా అసలు మనం ఇంకా మిగతా తెలుగు భాషనే పూర్తి మర్చిపోయారు. అలాంటి సందర్భంలో రాబోయే తరాలకు ఈ భాషా పాండిత్యాన్ని వీటిని అందించాలని ఎలా అనుకున్నారు మేడం? దానికి సంబంధించి ఏదో ప్రక్రియ కూడా మీరు ఏదో చేపట్టినారు, ఏదో ఒక ఆర్గనైజేషన్ కూడా స్టార్ట్ చేసినట్టు. అవునండి, నాన్నగారు రాశి డివోషనల్ అండ్ కల్చరల్ ట్రస్ట్ అన్న దానిలో మనకి తరగని సాహిత్య నిధి ఉంది, ఇది తర్వాత తరాల వారికి అందజేయాలి. ఇప్పుడు తర్వాత తరాల వాళ్ళు పోతన గారి భాగవతం చదువుతారా అంటే క్వశ్చన్ మార్క్. మామూలు తెలుగే మీరు చెప్పినట్టుగా రావట్లేదు. కాబట్టి గజేంద్ర మోక్షం అంటే అది చాలా ఒక ఇది ఉంది, ఒక మంత్రశక్తి లాంటిది. గజేంద్ర మోక్షం కానీ, రుక్మిణీ కళ్యాణం కానీ, ప్రహ్లాద చరిత్ర కానీ, వామనావతారం కానీ, అది చదవాలి, అది చూడాలి అనగానే పిల్లలందరూ ఏదో చదువుతారో చదవలేరు. కాబట్టి అది మనం CDs రూపంలో చేద్దాము అని వ్యాఖ్యానంతో కథ చెప్తూ గజేంద్ర మోక్షానికి వ్యాఖ్యానం చెప్పింది కొంగర జగ్గయ్య గారు. కళావాచస్పతి బిరుదు వారు చెప్తూ ఉండగా ఆ పద్యం, ఆ కథ చెప్తూ ఉంటే ఎలా గజేంద్రుడు మొసలి, ఇది ఒక ఆధ్యాత్మికతగా, ఒక ఆత్మ, పరమాత్మ, అసలు మనం నీవే తప్ప ఇతపరం బెరుంగా అని మనం అన్నప్పుడు భగవంతుడు ఏ విధంగా వచ్చి మనకు అనుగ్రహిస్తాడు. ఈ
భవసాగరం ఈదడానికి ఏ విధంగా మనకి దైవిక శక్తి ఉపయోగపడుతుంది, ఇంతటి ఆంతర్యం ఉంది అందులో. ఆ పద్యాలు అవి మీరు పాడేవారు అందులో? ఆ పద్యాలు అన్నీ అందులో నాన్నగారు ఎక్కువ శాతం నాన్నగారు. ఆ రుక్మిణిలో కళ్యాణంలో రుక్మిణి పాత్ర నేను కొన్ని, కౌసల్య గారు కొన్ని, అలాగా ప్రహ్లాదుడిగా నేను, వామనుడిగా నేను అలా పాడుతూ అవి ఏంటంటే జస్ట్ 36 ఇంపార్టెంట్ ఎంపిక చేసి అవి చేసుకుంటూ రికార్డ్ చేసాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డౌన్లోడ్ కూడా ఫ్రీ డౌన్లోడ్ ఉంది మాది యూట్యూబ్ రాశికేర్స్ యూట్యూబ్ ఛానల్లో. ఇప్పుడు పాల్గొమి రాజగోపాల్ గారు పాడినవి ఇవి మేము ఫ్రీ డౌన్లోడ్ కూడా చాలామంది వింటున్నారండి. మనుచరిత్ర, తర్వాత మనుచరిత్ర ప్రబంధ కావ్యం అది చేశాక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఆముక్తమాలేద కూడా చేసి నాన్నగారి కావ్య గాయకుడిగా, అంటే నాన్నగారు చేసిన కృషికి ఫలితంగా, అంటే ఎవరూ కూడా ఇంతటి సేవ చేయలేదండి తెలుగు పద్యానికి, తెలుగు సాహిత్యానికి. అందువల్ల నాన్నగారికి కళారత్న బిరుదునిచ్చి మొన్న ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా తీసుకున్నారు. రెండోది, మీరు నన్నయ్య సహస్రాబ్ది ఉత్సవాలను కూడా 2022లో నిర్వహించినట్టున్నారు మీ సంస్థ తరపు నుంచి. అవునండి. అంటే ఎందుకు అనిపించింది మేడం? అంటే తెలుగు భాష మీద అంత మక్కువ ఎందుకు మీకు కలిగింది అసలు? అదేంటంటే యాక్చువల్లీ నేను తర్వాత నాకు కొంత రాజకీయంలో నేను చాలా బిజీగా ఉండడం ఇవి చేస్తూ ఉండడం, సాహిత్యం మా మావయ్య ఉన్నారు నడుపల్లి శ్రీరామరాజు గారు, వారు ఒక డీన్, తెలుగు భాష తెలుగు సాహిత్యం పట్టున్న మనిషి, తెలుగు భాషోద్యమానికి కృషి చేసిన వ్యక్తి, తెలుగు భాషా దినోత్సవం కూడా ఫలానా రోజున పెట్టాలి అనే ఆద్యులు వారు. సో వారు చెప్పారు, అమ్మ ఇలాగా నన్నయ్య గారి 1000 సంవత్సరాలైంది నన్నయ్య గారు పుట్టి ఈ సంవత్సరానికి, కాబట్టి వారు మహాభారతాన్ని తెనిగించిన వారు, కాబట్టి వారు దీనిలో ఫస్ట్ పార్ట్ చాలా నన్నయ్య గారు మొదలుపెట్టారు, కాబట్టి వారి గురించి ఏదైనా చేస్తే బాగుంటుందమ్మా, ఆది కవి నన్నయ్య గురించి అనగానే నాకు వెంటనే అసలు చెయ్యాలి ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే నన్నయ్య తిక్కన ఎర్రన ఎటువంటి వారండి, మహాభారతాన్ని తెలుగులో అందించిన మహానుభావులు వాళ్ళు, అలా ఎలా మర్చిపోతాం? అవునా అండి, 1022లో నన్నయ్య గారు రాసి 2022లో మనం ఉన్నాం, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని చేయాలని చెప్పి అప్పుడు కిషన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినప్పుడు కిషన్ రెడ్డి గారితో డిస్కస్ చేశాను. వారు అప్పుడు కల్చరల్ మినిస్టర్గా ఉన్నారు. అప్పుడు నేను ఇది చేయాలనుకుంటున్నానండి, నా శక్తి సరిపోదు, నేను ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా చేయాలనుకుంటున్నారు, ఇతోధికంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సహకరించాలి అంటే వాళ్ళు కొంతగా వాళ్ళు హెల్ప్ అవ్వడం, నేను కూడా మాది పెట్టుకొని అండ్ ఇన్ కైండ్ కూడా కొన్ని సంస్థలు మాకు హెల్ప్ అవ్వడం, అద్భుతంగా ఎంతమందిని అంటే ఒక దగ్గర ఒక 300 మంది కళాకారులు, అంటే పోయెట్స్ రచయితల్ని అందరినీ కళాకారుల్ని కూడా మేము సత్కరించి రోజంతా కూడా కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు అవన్నీ కూడా చేసి దానిపైన ఒక ఆర్టికల్స్ కూడా రాయించి ప్రోగ్రామ్స్ విశాఖపట్నం, రాజమహేంద్రవరం, హైదరాబాద్లో చేయడమే కాదు, ఇదొక సంచిక కూడా, విశేషమైన సంచిక మేము తీసుకొచ్చామండి. ఇందులో చాలామంది మా ఆర్టికల్స్ కూడా రాయించాము. 3 చోట్ల ఏ విధంగా జరిగింది అన్నది మేము ఒక ఆల్బమ్ లాగా కూడా తీసుకురావడం, ఇదంతా రాజమహేంద్రవరం, హైదరాబాద్, ఇంకెక్కడ మేడం? విశాఖపట్నం, 3 చోట్ల కూడా చేసాం. అసలు మొత్తం కవితా లోకం, పండిత లోకం అంతా కూడా, పామర లోకం కూడా హర్షించిందండి. చాలా చక్కని కార్యక్రమం చేశారమ్మా మీరు. నిజంగా మీ స్ఫూర్తితో నాతో అన్నది వాళ్ళు, నేను చేసిన ఈ కార్యక్రమం స్ఫూర్తితో ఎందరో ఆ సంవత్సరం వచ్చి నెక్స్ట్ ఇయర్ కూడా నన్నయ్య గారి వాంగ్మయ గురించి చేశారు, ఎందరో చేశారు. చిన్న చితకా సంస్థలన్నీ కూడా అవును కదా 1000 సంవత్సరాలు అయిందని అందరికీ తెలిసిందే, ఇది దానికి దోహదపడింది అన్నది నాకు చాలా ఆనందపడ్డాను. మీ సంగీతానికి సంబంధించిన విశేషాల్లోకి వెళ్తే ఒక చివరిసారిగా ఒక లాస్ట్ పాటతో ముగిద్దాం మేడం. ఒక ఇళయరాజా పాట ఏదైనా మీకు బాగా గుర్తుండి మీకు బాగా ఇష్టమైన పాట ఏదైనా ఉంటే? శివశక్త్యా యుక్తో యది భవతి ప్రణమితం, అది చాలా బాగుంటుంది, అది నేను పాడతాను. శివశక్తి దేంట్లో అది మేడం? అది యుక్తో యది భవతి శివశక్త్యా, అది ఒక ప్రైవేట్ ఏదో అది శంకరాచార్యుల వారి యుక్తో యది భవతి, అది ఇళయరాజా గారే పాడారు, అది సౌందర్య లహరిలో ఆ పాట, అది ఒక పోయం అయింది. శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితుం శివశక్తి
భక్త్యాయుక్తో యది భవతి శక్తప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతః త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి జననీ జననీ అహం నీ. ఆ విధంగా వస్తుంది ఆ పాట, ఇళయరాజా గారి కంపోజింగ్లో అది. తర్వాత శ్రీరామరాజ్యమా. ఇంకేమైనా గుర్తున్నాయి మేడం ఇళయరాజా గారి మంచి సాంగ్స్, మెలోడీ సాంగ్స్ ఏవైనా? లలిత ప్రియ కమలం విరిసినది మోహల జగతిని ఉదయ రవి కిరణం మిరిసినది. లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలనిని ఉదయ రవి కిరణం ఉదయ. లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలనిని ఉదయ రవి కిరణం మిరిసినది ఊహల జగతిని ఉదయ రవి కిరణం మిరిసినది. అమృత కలశముగా ప్రతి నిమిషం అమృత కలశముగా ప్రతి నిమిషం కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదగు వరమిది లలిత ప్రియ కమలం విరిసినది. రేయి పవలు కలిపే సూత్రం సాంధ్యరాగం కాదా నీలో నాలో పొంగే ప్రణయం నీలా నింగే కలిపే బంధం ఇంద్రచాపం కాదా మన స్నేహం ముడివేసే పరువం కళల విరులవనం మన హృదయం కళల విరులవనం మన హృదయం వలచినామని కోరిమి మీరగ చేరిన తరుణం కోటి తలపుల చివురులు తొడిగెను తేటి తరముల మధువులు చిలికెను తీపి పలుకుల చిలుకల కిలకిల తీగ సొగసుల తొణికిన మిలమిల పాడుతున్నది ఎద మురళి రాగఝరి తరగల మృదురవళి తూగుతున్నది మధురవని లేత విరి కులుకుల నటనగని వేల మధుమాసముల పూల ధరహాసముల మనసులు మురిసెను. బాగుంది మేడం, నిజంగా ఇది కె విశ్వనాథ్ గారు దర్శకత్వం అయితే రుద్రవీణలో ఉంది పాట. యేసుదాస్ గారును చిత్ర పాడినట్టున్నారు పాట. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రాజకీయ అంశాలపై డాక్టర్ సుహాసిని ఆనంద్ గారితో మాట్లాడుతాం.